కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిశ్చయముగా మన మధ్యలో ఆ యొక్క సేవకులు, మన ప్రశస్త దైవజనులు, మన రక్త సంబంధి, మన సేవకులు పాస్టర్ గారు లేనటువంటి ఆ కార్యాన్ని బట్టి మనం అందరం కూడా దుఃఖపడతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మహిమలో ఉన్నాడని మేము నమ్ముతున్నాము. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మహిమలో ఉన్నాడు. ఈరోజు ఆయన విత్తినటువంటి ఆయన ప్రయాస, అలాగే ఆయన ఆలోచన, ఆయన ప్రార్థన ఈరోజు ఇక్కడ నెరవేరుతూ ఉంది. అలాగే ఆయన ఆలోచన ప్రకారముగానే ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. అదేవిధంగా ఒకళ్ళ అన్ని ప్రాంతాల్లో పరిచయం చేయలేదు కాబట్టి ఇక్కడ దేవుడు మీ కొరకు ఒక చక్కని దైవజనుడు దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ దైవజనుడి ద్వారా మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఇక్కడ జరుగుతున్న పరిచయను బట్టి, ఇక్కడ సేవకుని బట్టి ఆ యొక్క మహిమలో ఉన్నటువంటి దైవజనులు చాలా సంతోషిస్తారని నేను నమ్ముతా ఉన్నాను. నిశ్చయంగా దేవునికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాలు అయిపోతా ఉంది. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 4వ సంవత్సరాలు అడుగు పెడతాం మనము. అయితే వాస్తవానికి పరలోకపు సమయాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ సమయం అయింది. పరలోకపు సమయాన్ని చూసేటప్పటికి చాలా తక్కువ టైం అవుతూ ఉంటుంది. అది మనం అనుకుంటాం అక్కడ పరలోకములో ఒక అర్ధగంట కూర్చొని మాట్లాడితే 500 సంవత్సరాలట. అంటే అర్ధగంట 500 సంవత్సరాలుగా ఉంటుందని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు పీటర్ గారు అక్కడ పరమందు ఉన్నాడు ఆయన. అయితే ఆయన ప్రభువుని నిద్రించి కేవలం 1 నిమిషం మాత్రం అవుతుంది. కేవలము 1 నిమిషం మాత్రం అవుతుంది. అందుకే ఆయన అర్ధగంట కూర్చున్నా కానీ 500 సంవత్సరాలతో సమానం. అయితే మరి ఆయన ప్రభువుని నిద్రించి 500 సంవత్సరాలు అవ్వలేదు, కేవలం 3 సంవత్సరాలు అవుతా ఉంది. 3 సంవత్సరాలు దరిదాపుగా మనం కాల్కులేట్ చేస్తే నిమిషం కన్నా లోపే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనము కాలంలో ఉన్నాం, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. అయితే ఆయన చాలా తక్కువ సమయం ఉంది, చాలా తక్కువగా ఉన్నాడు. అయితే వాక్యం చెప్తా ఉంది, నిద్రించిన పరిశుద్ధులు మన కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పాడు. మన కొరకు ఎదురు చూస్తారని చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు దైవజనులైన పీటర్ గారు ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు అంటే మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఒక రోజు మనకి ఎత్తబాటు జరగబోతా ఉంది. ఆ ఎత్తబాటు జరిగినప్పుడు నిశ్చయంగా ఇక వధువు ఎత్తబడినప్పుడు అక్కడ పరిశుద్ధులతో మనం కలుసుకుంటామని చెప్పి వాక్యము అక్కడ సంపూర్ణంగా సెలవిస్తూ ఉంది. నిశ్చయముగా అందుకే దైవజనుని బట్టి, ఆయన కుటుంబాన్ని బట్టి నిశ్చయంగా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అస్తమాలు ఇక్కడికి రావడానికి అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ పరిచర్య పెద్దది, మీరు రావట్లేదు అని అనుకోవచ్చు. కానీ మోయలేనంత భారంతోనే అక్కడ ఉన్నాము. వాస్తవానికి ఈరోజే ఖాళీ ఉంది మాకు. గతించినటువంటి ఆదివారం మొదలుకొని ఈ రోజు వరకు శుక్రవారం ఒక రోజు ఖాళీ ఉందనుకున్నాము. ఈ లోపల పాస్టర్ గారు ఫోన్ చేసేటప్పటికి చాలా కాలమైంది కాబట్టి ఆ సేవకుడి మాటని గౌరవించి మీ మధ్యలో రావడానికి ఇష్టపడ్డాను. ఏదో వాక్యం చెప్పాలని కాదు, కానీ కనీసం సహవాసం చేద్దాం. ఎందుకంటే దూరంగా ఉండేటప్పుడు, గ్యాప్ అయ్యేటప్పుడు అనేక రకరకాల ఆలోచనలు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే నాకు ఉన్నటువంటి బిజీ ఒత్తిడి మీ పాస్టర్ గారు తెలుసు. అయితే ఏదేమైనప్పటికీ పరిచర్య అనేది పెద్దది, చాలా పెద్దది కనుక ఎవ్రీడే మాకు రన్నింగే ఉంటుంది. ఎక్కడ మిషన్ ఆగట్లేదు. అయితే ఈరోజు రెస్ట్ దొరుకుతుంది అనుకున్నాము. వాస్తవానికి ఈరోజు కూడా లేదు. మరి రేపు ఉదయము మళ్ళీ బర్త్డే మీటింగ్ ఉంది, రేపు సాయంకాలం చర్చిలో ప్రేయర్ ఉంది, మళ్ళీ ఆదివారం మీటింగ్ ఉంది, మళ్ళీ ఆదివారం సాయంకాలం ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఆవరించి మళ్ళీ రన్నింగ్లు ఉంటుంది. అయితే మీరు ప్రార్థన చేయండి. మేము కలుసుకోలేకపోతున్నాము, మీ దగ్గరికి రాలేకపోతున్నాము, సహవాసం చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఆ దైవజనుడు ఎంతో పెద్ద పరిచయం చేసి మరి అప్పగించి వెళ్ళాడు కనుక ఆయన ఎంతైతే నమ్మకం ఉంచాడో మనం ఆ నమ్మకంగా పని చేయాలని ఆ తాపత్రయం, ఆ నమ్మకంగానే మనం ముందుకు వెళ్తున్నాం. అయితే మీ ప్రార్థన సపోర్ట్ చేయండి. ఎందుకంటే రావట్లేదు, కలవట్లేదు అనేది మాత్రం మీరు ఏమనుకోవద్దు. పరిచర్య అయితే చాలా విస్తరించబడుతుంది. ఇంకా నూతనాత్మలు కూడా దరిదాపుగా దైవజనుని నిద్రించిన తర్వాత దరిదాపుగా 50 మంది పైనే యొక్క సన్నిధిని నడిపించబడ్డారు. ఆ పరిచర్య కూడా రుజువు చేయబడుతుంది. మీరు ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే అనేక రకరకాల పరిస్థితులు ఆ దైవజనుడు వెళ్ళిపోయిన తర్వాత అనేక వ్యతిరేకతల మధ్యలో మేము నిలబడ్డాం. అయినప్పటికీ ఎవరైతే వ్యతిరేకించారో ఈరోజు వాళ్ళే నోరు మూసుకుంటే దేవుడు చేశాడు. ఎందుకంటే అక్కడ ఫలం అనేది లేచినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే దేవుడు మీ ప్రార్థనలు చేశారు. మీ ప్రార్థనలు బట్టి, అక్కడ సంఘ ప్రార్థనలు బట్టి, సేవకుల ప్రార్థనలు బట్టి ఆ పరిచర్య అనేది చక్కగా నడుస్తూ ఉంది. మా కోసం ప్రార్థన చేయండి. చాలా ఒత్తిడితో కూడినటువంటి పరిచర్య అది. ఎందుకంటే మీరు పైకి చూసినంత ఫ్రీగా ఉండవు, ఆటోమేటిక్గా ఏదో తగులుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో ఎవరికి జరిగినా సేవకుడికి బాధ ఉంటుంది. ఒక కుటుంబంలో జరిగితే పక్క కుటుంబానికి పెద్ద బాధ అనిపించవచ్చు, కానీ సంఘంలో ఏ కుటుంబానికి జరిగినా సేవకుడికి బాధ ఉంటుంది. చాలా దుఃఖపడతారు అనుకుంటారు, పాస్టర్ ఫ్రీగా ఉన్నారు అనుకుంటారు. ఇక్కడ దైవజనుడు ఉన్న 30 కుటుంబాలు లేదా 40 కుటుంబాలు కూడా
మీ కుటుంబంలో ఏది జరిగినా ముందుగా సేవకుడే బాధపడతాడు. చాలా చాలా బాధ ఉంటుంది, అది ప్రజలకు తెలియదు. ఏదో సమయం లేదన్నా వస్తుంది అనుకుని ఎప్పటికప్పుడు ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ దేవుడు కృప ద్వారా ఆ సేవకుల యొక్క ప్రార్థన, ఆ యొక్క సహకారాన్ని బట్టి, మీ ప్రార్థన బట్టి వెళ్తా ఉంది. దయచేసి పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఆ పరిచర్ని ఇంకా రుజువు చేసుకుంటూ తీసుకెళ్తా ఉన్నాడు. విమర్శకులు నోళ్ళు దేవుడు మూయిస్తానని చెప్పాడు, నిశ్చయంగా మూయిస్తున్నాడు కూడా. అనేక మంది ఇప్పటికే విమర్శకులు నోళ్ళు మూసుకున్నారు. అయితే నిశ్చయంగా ఆయన పరిచర్యలు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిచర్ని లీడ్ చేస్తా ఉన్నాడు. మీరు సహోదరులుగా, రక్త సంబంధికులుగా మీరు చక్కగా ఆ మినిస్ట్రీని ప్రేమించిన వారుగా మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అనేక సార్లు పరిచర్య ఎక్కువైతే దూరం కూడా పెరుగుతుంది, బిజీగా ఉంటుంది. కొన్నిసార్లు కలిసి మాట్లాడుకోవచ్చు, ఈవెన్ కాంటాక్ట్లో కూడా ఉండే పరిస్థితి ఉండదు. మీరు అనుకుంటారు పాస్టర్ గారు నేను రోజు మాట్లాడుకుంటాం అనుకుంటారు. అస్సలు ఆ సేవకుడితో మాట్లాడడానికి కూడా ఒక సరైన సమయం ఉండట్లేదు. అదే బాధపడుతుంటాం. ఈలో ఫోన్ మాట్లాడుతూ ఇంకో ఫోన్ వస్తూ ఉంటుంది. ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో మాకు గొప్ప చేసుకోవడానికి చెప్పట్లేదు. కానీ ఇది పరిచర్య అనేది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఆ పరిచర్యలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బయట చూసిన వాళ్ళకి వేరేగా ఉంటుంది. కానీ పరిచర్యలో ఉన్న వాళ్ళకి ఆ బాధ అంటే అర్థమవుతుంది. ఒక 300 మంది ఉన్నారంటే 300 రకాల ఆలోచనలు ఉంటాయి. 300 మంది 300 రకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ తీసుకురావాలంటే అది కేవలం దేవుని కృప ద్వారా జరుగుతూ ఉంది. అయితే ప్రత్యక్షత కలిగిన వారుగా, దేవుని ఆత్మచేత నింపబడిన వారుగా మీరు అర్థం చేసుకోవాలి. నిశ్చయంగా మీతో ఎక్కువ సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను నేను. అయితే భవిష్యత్తులో దేవుడు ఇంకా మనల్ని బాగా పరిచర్యలో, అక్కడ పరిచర్య అనేది స్టేబుల్గా నిర్మించబడిన తర్వాత అవుతుంది. ఇంకా అది బలంగా నిలబడినప్పుడు ఇంకా ఎక్కువగా బయటకు మీతో వచ్చి సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన చేయండి. మీతో సహవాసం చేయట్లేదు అని ఎవరో ఫీల్ అవ్వద్దు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చాలా చాలా ఒత్తిడితో కూడింది. మీరు ఎవరన్నా నన్ను పరీక్షించాలనుకుంటే నాతో పాటు ఒక 4 రోజులు రండి. నాతో పాటు ఒక్క 4 రోజులు రండి. ఒక్కళ్ళ 2 వారాలు తిరగండి ప్లీజ్ దయచేసి. అప్పుడు పరిచయం ఏంటో, ఆ కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నన్ను ఎగ్జాల్ట్ చేసుకోవట్లేదు, నేను పెద్దగా చేసుకోవట్లేదు, కానీ నాతో పాటు తిరుగుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఖచ్చితంగా మీరు ప్రార్థన సపోర్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎందుకు విషయం చెప్తున్నానంటే కుటుంబంలో, సంఘం అనగా కుటుంబం లాంటిది. ఎందుకంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు నా కోసం చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కొన్నిసార్లు సహవాసం కుదరినప్పుడు సహవాసం చేయట్లేదు, పాస్టర్ అయిపోడు కాబట్టి అన్నట్టు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఏంటంటే ఎందుకంటే నా వెర్షన్ కూడా మీరు వింటే అప్పుడు నా కోసం ప్రార్థన చేస్తారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం కాదు. మీరు ప్రార్థన చేస్తారు, నన్ను ఎక్కువ ప్రేమించే ప్రజలు ఇక్కడ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. సో నేను ఎక్కువసేపు అయితే నేను సహవాసం చేయడానికి వచ్చాను. నేను కొద్దిసేపే ఒక 40 minutesలో నేను వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి మీరు గమనించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. సో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో దావీదు కోసం మనం విన్నాం. మీ పాస్టర్ గారు దావీదు కోసం చెప్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఫోన్లో చూస్తుంటే దావీదు కోసం స్టేటస్లు వస్తూ ఉన్నాయి. అయితే సేవకుడు దావీదు కోసం చెప్పాడేమో, సమూయేలు కోసం చెప్పాడేమో అనేసి నేను లోపల అనుకుంటా ఉంటాను. బహుశా చెప్తూ ఉండొచ్చు. ఎందుకంటే మేము కలుసుకున్నప్పుడు వేస్ట్ మ్యాటర్ ఏం మాట్లాడుకోము. ఆయన ఏ సంఘంలో ఏ వాక్యం చెప్పాడు అడుగుతాను, నేనే వాక్యం చెప్పాను అదే చెప్తాను, అంతే. సేవకులు మాట్లాడుకుంటే అయ్యే ఉంటాయి. అక్కడ రాజకీయాలు ఏమి ఉండవు. ఏమన్నా కష్ట సుఖాలు నా కష్టం ఉంటే ఆయన పంచుకోవడం, ఆయన కష్టం ఉంటే నాకు పంచుకోవడమే. మేజర్గా వాక్యం ఆయన ఏం చెప్పాడు, తర్వాత నేనేం చెప్పాను, ఒకళ్ళొకరు డిస్కస్ చేసుకుని ప్రత్యక్షత పంచుకుని ఒకళ్ళొకరు బలపరుచుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే అనేక దినాలుగా దావీదు కోసం నాకు చాలా ఇష్టం. దావీదు సమూయేలు గ్రంథం అనగా, ఈ దావీదు అనగా రాజుల గ్రంథం అనగా నాకు చాలా చాలా ఇష్టం. నేను ఎక్కువగా ఇష్టపడినటువంటి ఈ యొక్క గ్రంథం ఇది. అయితే ఈ యొక్క వాక్యాన్ని నేను చదివించాను. నాకు చాలా మధురమైనటువంటి లేఖనం ఇది. ఇక్కడ దావీదు ఉన్నాడు. ఈ దావీదు దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు. అయితే రాత్రి దావీదుని క్రీస్తుతో పోల్చాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క ఛాయల్లోను నీడల్లోనూ దేవుడు ప్రవక్త చూపించుకుంటూ వచ్చాడు. పాత నిబంధన ఛాయలు నిజ స్వరూపం క్రీస్తులో ఉందని చెప్పాడు. దావీదు క్రీస్తు అయి ఉన్నాడు. ఎందుకంటే నిశ్చయంగా దావీదు క్రీస్తుతో పోల్చబడ్డాడు, వధువుతో పోల్చబడ్డాడు, సంఘంతో పోల్చబడ్డాడు. అయితే రాత్రి దావీదుని క్రీస్తుతోనే పోల్చడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే ఇంకా చెప్పాలంటే అభిషేకించబడిన వాక్యంతో పోల్చాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దావీదు అభిషేకించబడిన వాక్యమై ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. దావీదు అభిషేకించబడిన వాక్యము ఇంకా లోతుగా చెప్పాలంటే ఈ గడియ వర్తమానమే దావీదై ఉన్నాడు. ఈ గడియ వర్తమానం దావీదు. హల్లెలూయా. దేవుడి కాలానికి వర్తమానం పంపించడం ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కాలపు వర్తమానమే దావీదై ఉన్నాడు. ఈ దావీదుని అభిషేకించింది ఎవరంటే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ అయి ఉన్నాడు. ఇక్కడ దావీదుని అభిషేకించింది
అక్కడ సమూయేలు అభిషేకిస్తే ఈ కాలపు వాక్యాన్ని ఒక ప్రవక్త తీసుకొచ్చాడు. ఈ వాక్యము అభిషేకించబడిన వాక్యం ఏది? అంతకు ముందు వాక్యం వచ్చింది. అంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరంటే సౌలు వచ్చాడు. సౌలు అభిషేకం వేరు, దావీదు యొక్క అభిషేకం వేరు. అందుకే డినామినేషన్ యొక్క అభిషేకం వేరు, పెంతెకోస్తు యొక్క అభిషేకం వేరు, అలాగే ఈ కాలపు వాక్యం యొక్క అభిషేకం వేరు. అందుకే సౌలు అభిషేకిస్తున్నప్పుడు బుడ్డుతో తీసుకెళ్లి అభిషేకించాడు. ఒక బుడ్డుని తీసుకెళ్లి అందులో తైలం పెట్టి తైలం పోసాడు. కానీ దావీదుని అభిషేకించేటప్పుడు ఆ యొక్క తైలపు కొమ్ము పట్టుకున్నాడు. ఆ కొమ్ము పట్టుకుని వెళ్ళి ఆ కొమ్ముతో అభిషేకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే పెంతెకోస్తు అభిషేకం వేరు, సంఘశాఖల అభిషేకం వేరు, ఈ కాలపు వర్తమానం మీద అభిషేకం వేరు. ఎప్పుడైతే సౌలు అభిషేకించాడో గొప్పగా రాజు అయిపోయాడు. అతనికి ఎలాంటి కష్టాలు బాధలు లేవు. చక్కగా అతను వెళ్ళిపోతా ఉన్నాడు. అతని ప్రయాస చాలా బాగుంది. మంచి ఎత్తరగా కనబడుతున్నాడు. చక్కగా సౌమ్యుడికి కనబడుతున్నాడు. ఎలాంటి తప్పు లేనుడుగా కనబడుతున్నాడు. అందరూ ఇష్టపడేలా కనబడుతున్నాడు. అయితే దావీదు అట్లా లేడు. తెలుసు, దావీదు పుట్టివాడై ఉన్నాడు. చూస్తాకి ఎవరికి చూడడానికి ఎవరికి ఇష్టపడిన రీతిలో ఉన్నాడు. ఎక్కడో 8వ వాడిగా ఉన్నాడు, కడసరి వాడిగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఎంతో బలహీనమైన వ్యక్తిగా ఉన్నాడు. అన్నదమ్ముల కంటే ఏమీ లేనివాడిగా ఉన్నాడు. అయితే నిశ్చయముగా ఈ కాలపు వర్తమానం అనేక మందితో ద్వేషించబడిన అనేక మందిని హేళనగా చేసినా గాని దేవుడు ఈ కాలపు వర్తమానాన్ని ఒకరోజు సింహాసనం మీద కూర్చోబెట్టబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దావీదుని అభిషేకించాడు. దావీదు అభిషేకం పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్న తర్వాత దావీదు దగ్గర అనేక విజయాలు ఉన్నాయి. దావీదు దగ్గర అనేక విజయాలు పొందుకున్నాడు. అక్కడ ఎలుగుబండిని చంపాడు, అక్కడ సింహాన్ని చంపాడు, ఆ తర్వాత గొలియాతుని చంపాడు. ఈ రోజు ఈ వర్తమానంలో విజయము దాగున్నది. ఈ రోజు మనం విజయం పొందాలంటే ఈ వర్తమానమే మనకు విజయాన్ని ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఎక్కడా విజయం లేదండి. ఈ మెసేజ్ లోనే మనకు విజయం ఉంది. మనం జయించాలంటే ఖచ్చితంగా ఈ వర్తమానం దగ్గర రావాలి. ఈరోజు పాపాన్ని జయించాలన్నా, ఈరోజు లోకాన్ని జయించాలన్నా, ఒక త్రాగుడు వ్యసనాన్ని జయించాలన్నా ఈ వర్తమానం సంపూర్ణంగా నీ లోపలికి వెళ్ళినప్పుడు, ఈ మెసేజ్ నీ లోపల పెట్టుబడినప్పుడు నువ్వు ప్రతి లోక కార్యములను, పాప జీవితాన్ని జయిస్తావు. కొంతమంది ఓడిపోతా ఉంటారు. దానికి కారణం ఏంటంటే వర్తమానం లోపలికి వెళ్ళక. ఒక వ్యక్తికి వర్తమానం లోపలికి వెళ్ళిందంటే అతను ఎన్నడూ కూడా పాపం వైపు తిరగడు. ఎన్నడూ కూడా ఆ యొక్క పాత స్వభావంలోకి వెళ్ళడు. అతను నూతన పరచబడతాడు. నిశ్చయంగా విడిచిపెట్టాల్సినటువంటి ఆ పాపంలోనికి మరలా వెళ్ళడు. మరలా వ్యక్తి వెళ్తున్నాడంటే వర్తమానం లోపలికి వెళ్ళక. అందుకే వర్తమానంలో ఎలాంటి లోపము లేదు. ఇది ముడత, మచ్చ, కలంకము, డాగు లేనటువంటి వర్తమానమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మా జీవితాలే ఒక నిదర్శనమై ఉన్నాయి. ఈ వర్తమానమే మన రూపాంతరపరిచేది. ఈ వర్తమానమే మన జీవితాలు కడిగేది. హల్లెలూయా. అందుకే ఈ వర్తమానంలో ఎలాంటి లోపము లేదండి. ఇది అద్భుతమైనటువంటి అబ్సల్యూట్ కలిగిన మెసేజ్. హల్లెలూయా. అయితే గమనించండి, ఈ వర్తమానం అభిషేకించబడింది. ఈ వర్తమానంలో విజయం ఉంది. ఎక్కడికైతే దావీదు వెళ్తున్నాడు ప్రతి చోట అతని విజయం వచ్చింది. ఎక్కడికి అడుగు పెడుతున్నాడు అక్కడ విజయాలు వస్తున్నాయి. అతను విజయం సాధిస్తున్నందుకు, అతను వ్యక్తిని పొందుకుంటున్నందుకు అనేక మంది శత్రువులు, ఆ యొక్క సౌలు గుంపు వాళ్ళందరూ కూడా దావీదుకి యాంటీగా తిరగబడిపోయారు. దావీదుకి యాంటీగా తిరగబడిపోయారు. మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ వర్తమానం ప్రబలు వెళ్తా ఉందో ఈ వర్తమానం ద్వారా అనేక మంది స్వస్థత పొందుతున్నారు, అనేక మంది విడుదల పొందుతున్నారు. ఈ వర్తమానం ద్వారా ప్రపంచం కదిలించబడతా ఉంది. ఎప్పుడైతే ఈ వర్తమానం ప్రజలకు వెళ్ళిందో సౌలు గుంపుకి, అక్కడ ఉన్నటువంటి సంఘ శాఖలకి ఈ వర్తమానం మీద వ్యతిరేక భావం అనేది వచ్చేసింది. ఈ వర్తమానం వ్యతిరేక భావం వచ్చేసింది. అందుకే ప్రవక్త విలియం బ్రెన్నం గారు వర్తమానం తీసుకొచ్చిన కొత్తలో అందరూ ఈ వర్తమానం కూడా తిరిగారు. ఈ వర్తమానం జయ కొట్టారు. ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళినా గానీ సింహాల దగ్గరికి వెళ్తే సింహాన్ని జయించింది. ఈ వర్తమానం ఎలుగుబండిని జయించింది. ఈ వర్తమానము గొలియాతుని జయించేటప్పటికి ఈ వర్తమానం అంటే వర్తమానం అనుకుని ప్రవక్త విలియం బ్రెన్నం చుట్టూ తిరిగారు ప్రారంభ దినాల్లో. కానీ విలియం బ్రెన్నం ఎప్పుడైతే ఆ వర్తమానాన్ని బట్టి అందరైతే ప్రజలు పొగుడుతున్నారు, ఆ వర్తమానాన్ని ఇచ్చేస్తున్నారు, ఈ వర్తమానానికి పరలోకం వచ్చిన వర్తమానం చెప్తూ మొదలు పెట్టారు. పెంతెకోస్తు వాళ్ళు, ఈ సంఘ శాఖలు ఈ వర్తమానానికి వ్యతిరేకంగా తిరగబడ్డం మొదలు పెట్టారు. తిరగబడ్డమే కాదు, మన ప్రవక్తని అందరూ బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. అందరూ వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఈ వర్తమానం సరైనది కాదు, ఈ వర్తమానం కరెక్ట్ కాదని చెప్పడం మొదలు పెట్టారు. అప్పుడు వారికి అనేక అద్భుతాలు చూశారు. విలియం బ్రెన్నం వాడుకున్నారు, అనేక కోటాలు పెట్టారు. అలాగే సౌలు కూడా అదే చేశాడు. దావీదును వాడుకున్నాడు, గొలియాతుని చంపడానికి దావీదును వాడుకున్నాడు. తర్వాత ఫిలిష్తీయులను భయపెట్టడం కోసం దావీదుకి ఖడ్గం ఇచ్చి ఒక సైన్యాధిపతిగా నిలబెట్టాడు. అనేక విజయాలు ఈ యొక్క దావీదు ద్వారా సౌలు చూశాడు. అలాగే పెంతెకోస్తు కూడా ఈ యొక్క దావీదు ద్వారా, ఈ వర్తమానము ద్వారా అనేక లాభాలు పొందుకుని కోటాలు పెట్టి అనేక రకాలు పెట్టి
అనేక లాభాలు పొందుకున్నారు. ఎప్పుడైతే వర్తమానాన్ని ప్రజలు ఇష్టపడడం మొదలు పెట్టారు, ప్రవక్త విలియం బ్రాన్హామ్ ద్వారా వచ్చిన వర్తమానాన్ని ప్రజలకు ఆకర్షించబడుతున్నారో, ఈ పెంతెకోస్తు పితామహులకి, లేకపోతే ఈ డినామినేషన్ ప్రజలకి, ఈ సంఘ శాఖలకి ఈ వర్తమానం మీద వ్యతిరేకత రావడం మొదలుపెట్టింది. అందుకే ఈ రోజు ఈ వర్తమానం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వర్తమానం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ వర్తమానం వాక్యానికి సరిపోతుంది, ఈ వర్తమానము లేఖనాలకు సరిపోతుంది. అందుకే వాళ్ళు ఇష్టపడట్లేదు. ఈ వర్తమానం పాపాన్ని ఎదిరిస్తుంది, ఈ వర్తమానం వాళ్ళ పాపాలను ఖండిస్తుంది. అందుకే ప్రజలు ఈ వర్తమానాన్ని ఇష్టపడరు. దావీదు మీద ప్రేమ, దావీదు మీద ద్వేషం వచ్చేసింది. ఒకప్పుడు సౌలు దావీదుని నా కుమారుడా, నా కూతుర్ని వివాహం చేసుకున్న వ్యక్తి దావీదు మీద ఖడ్గమేసడం మొదలు పెట్టాడు. ఈ వర్తమానాన్ని ప్రేమించిన వాళ్ళే, ఈ వర్తమానాన్ని ఇష్టపడిన వారే తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఈ వర్తమానం మీద దూషిస్తున్నారు, ఈ వర్తమానాన్ని హేళన చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళు ప్రేమించాడు సౌలు దావీదుని, సొంత కుమార్తెని వివాహానికి ఇచ్చాడు, సొంత కుమార్తెని ఇచ్చాడు. కానీ తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ వర్తమానాన్ని తరవడం మొదలు పెడుతున్నాడు, కత్తిరించడం మొదలు పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు హెచ్చింపబడుతున్నాడు, దావీదు పైకి లేపబడుతున్నాడు. ఎందుకో తెలుసు? ఈ వాక్యం పైకి లేపబడుతుంది కనుక ఈ యొక్క పెంతెకోస్తు వాళ్ళు చేసే సిద్ధాంతాలు ఖండిస్తుంది, వాళ్ళ ఆచారాలు ఖండిస్తుంది, వాళ్ళ కల్పన కథలు ఖండిస్తుంది, వాళ్ళ యొక్క ఆచార సంబంధమైన భక్తిని ఖండిస్తుంది, వాళ్ళ పండగలు ఖండిస్తుంది, ఇక ప్యూర్ వాడు ప్రకటిస్తుంది. అందుకోసమనే ఈ వర్తమానాన్ని, ఈ దావీదుని ప్రజలు ఇష్టపడట్లేదు. అందుకే సత్యం ఎప్పుడైతే ప్రజలకు బోధించబడుతుందో ప్రజలు దాన్ని వినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సత్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో ఆ ప్రజలు దాని కొరకు వినలేరు, దూరంగా పారిపోతారండి. అందుకే దావీదుని ఏం చేశారు? తరవడం మొదలు పెట్టారు, దావీదు మీద నిందలు వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు దావీదు ఏమవుతున్నాడు? అందరి చేత తృణీకరించబడుతున్నాడు, తరవబడుతున్నాడు. అందుకే ఈ వర్తమానము అందరి చేత తృణీకరించబడుతుంది, సౌలు గుంపు చేత తృణీకరించబడుతుంది, ఈ సంఘ శాఖల ద్వారా తృణీకరించబడుతున్నాయి. ఆ వర్తమాన సంఘానికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడెట్టే రేకుల చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు, అది వాళ్ళు చర్చు, అక్కడికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈ వర్తమానం వాళ్ళు రంగును బయట పెడుతుంది, ఈ వర్తమానం వాళ్ళ జీవితాలు బయట పెడుతుంది, వాళ్ళ అబద్ధ బోధనలు బయట పెడుతుంది, వాళ్ళ తప్పుడు బోధనలు బయట పెడుతుంది. అందుకోసమే దావీదుని ఎవరు చేర్చుకోనివద్దని చెప్పి దావీదుని తరవడం మొదలు పెట్టారు. ఎక్కడ దొరుకుతాడా చంపేద్దామా, ఎక్కడ దొరుకుతాడా అతను హతమారుద్దామని చెప్పి సౌలు వెంటబడుతున్నాడు. కానీ దావీదు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎవరికే దొరకట్లేదు. దావీదు ఎవ్వరికే దొరకట్లేదు. ఎందుకంటే ఈ కాలపు వర్తమానాన్ని బంధించే శక్తి ఎవరికే లేదు, ఈ కాలపు వర్తమానం ఆపే శక్తి ఎవరికే లేదు. ఈ రోజు అనేక మంది గవర్నమెంట్లు ఆపాలని చూస్తున్నాయి, అనేక సంఘాలు ఆపాలని చూస్తున్నారు. కానీ మెసేజ్ ఆపే శక్తి భూమి మీద ఎవరికే లేదు. అంత పవర్ఫుల్ శక్తి అయి ఉన్నది, అంత పవర్ఫుల్ మెసేజ్ అయి ఉన్నది. ఏ గవర్నమెంట్ ఆపలేదు, ఈ స్టేట్ గవర్నమెంట్ ఆపలేవు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆపలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుని తరుముతున్నారు, దావీదు రిజెక్ట్ చేయబడ్డాడు. ఈ కాలంలో అదే జరిగింది. ఈ పెంతెకోస్తు ఈ లవోదిక కాలంలో యేసుని అందరూ తృణీకరించారండి. అందుకే లవోదిక సంఘ కాలంలో ఏం చేస్తున్నాడు? ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఈ దేశాలు తృణీకరించేశాయి, ఈ గవర్నమెంట్లు తృణీకరించేశాయి, ఈ సంఘాలు తృణీకరించేశాయి, ఈ క్రైస్తవులు తృణీకరించేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎందుకంటే క్రీస్తుని సంఘం వెలుపల బయటికి నెట్టేశారు, వాక్యాన్ని బయటికి నెట్టేశారు. దావీదు ఎవరు? అభిషేకించబడినటువంటి వ్యక్తి. దావీదు ఎవరు? ఇజ్రాయెల్ పరిపాలించే రాజు, ఇజ్రాయేలుకు రాజుగా ఉండబోతున్నాడు, ఒక నీతి గల రాజు. అలాంటి రాజు ఎలా పోతున్నాడు? బయటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజు క్రీస్తు నిజంగా క్రైస్తవంలో నిశ్చయంగా సంఘాల్లో ఆయన ఆరాధించబడాలి. కానీ క్రీస్తుని ఏం చేశారు? సంఘాలన్నీ బయటకు నెట్టేశాయి, క్రీస్తుని బయటికి నెట్టేశాయి, వాళ్ళు తృణీకరించేశారు, త్రోసేశారు. అందుకే క్రీస్తు సంఘం వెలుపుటున్నాడు, వాక్యం సంఘం వెలుపుటుంది. లోపల ఎవరున్నారు? సిద్ధాంతాలు వచ్చేసాయి, వాళ్ళ ఆచారాలు వచ్చేసాయి, కల్పనా కథలు వచ్చేసాయి, లేని పేరు వాళ్ళ ఆలోచనలు వచ్చేసాయి, వాళ్ళ బైబిల్ కాలేజ్ యొక్క తెలివితేటలు వచ్చేసాయి. వాక్యానికి బదులుగా వాళ్ళ లోపల ఎవరున్నారు? దెయ్యాలు ఉన్నాయి. అందుకే సంఘాలు ఎవరున్నారు? దెయ్యాలు ప్రవశిస్తున్నాయి, దెయ్యాలు ప్రసంగిస్తున్నాయి. సంఘాల్లో దేవుడు ఉన్నారని వెళ్తున్నారు, కానీ దేవుడు ఈ కాలంలో సంఘం బయట ఉన్నాడు, తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఆ ప్రకటన గ్రంథం 3:21 ప్రకారముగా, ఉదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం మీద తలుపు తీసిన ఎడల అడుగుతున్నాడు ఎవరు తెస్తాడని. ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తుకి డోర్ క్లోజ్ చేసింది, సత్యమైన బోధకులో డోర్ క్లోజ్ చేసింది, నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఆ యొక్క బోధకి ప్రజల ద్వారాలు మూసేశారు, రానవట్లేదు. క్రీస్తుని వాళ్ళ కుటుంబాలుగా ఆహ్వానించట్లేదు, క్రీస్తుని వాళ్ళ సంఘాల్లో ఆహ్వానించట్లేదు. వాళ్ళ సిద్ధాంతాలతో వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఆచారమైన భక్తులతో వెళ్ళిపోతున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు పట్టుకుపోతున్నారు.
ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు, ఎవరు ట్రైనింగ్ లో వాళ్ళు ఉంటున్నారు. కానీ వాక్యమును వాళ్ళు తృణీకరించి వాక్యాన్ని సిలివేస్తున్నారు. అందుకే పౌలు గారు మొట్టమొదటి సంఘకాలంలో అన్నాడు, ఎబ్రీ పత్రిక 6 అన్నాడు, యేసుక్రీస్తుని మరలా బాహాటముగా మరలా సిలివేస్తున్నారని పౌలు గారు అన్నాడు. యేసుక్రీస్తు సిలివేస్తున్నారు. ఎప్పుడైతే వాక్యాన్ని వంకరగా బోధిస్తున్నారో, బైబిల్ లేని సిద్ధాంతాలు బోధిస్తున్నారో, బైబిల్ లేని ఆచారాలు బోధిస్తున్నారో, యేసుక్రీస్తుని మరలా వాళ్ళు సిలివేస్తున్నారు. పౌలు గారు చెప్పాడు, యేసుక్రీస్తుని మరలా బాహాటముగా సిలివేస్తున్నారని. ఎక్కడ సిలివేస్తున్నారు? ఈరోజు ప్రసంగ వేదికల మీద సిలివేస్తున్నారు. వాక్యాన్ని వంకర చేసి బైబిల్ లేని సిద్ధాంతాలు ఆచారాలు ప్రకటిస్తూ, వాక్యం లేని కల్పనా కథలు బోధిస్తూ యేసుక్రీస్తుని సిలివేస్తున్నారు. సత్యమైన బోధకు వ్యతిరేకంగా వారు నిలబడి యేసుక్రీస్తుని వాళ్ళు సిలివేస్తున్నారు. ఎక్కడ? 2000 సంవత్సరాల క్రితం కాదు యేసుక్రీస్తు సిలువేయబడతా. ఈరోజు ప్రతిరోజు ప్రతి సంఘములో ప్రతి ఆదివారం యేసుక్రీస్తుని మరలా సిలివేస్తున్నారంటే వీళ్ళు. పౌలు గారు చెప్పాడు, ఎవరైతే వాక్యాన్ని వంకరగా బోధిస్తున్నారో, సత్యమైన బోధన వంకర చేస్తున్నారో, ఎవరైతే నిజమైన బాప్తిజం అబద్ధ బాప్తిజం చేస్తున్నారో, నిజమైన బాప్తిజం కాకుండా వీళ్ళు కల్పన కథలు బోధిస్తున్నారో, వారందరూ కూడా యేసుక్రీస్తుని సిలువేస్తున్నారు. అందుకే మొన్నటి దినం వరకు కూడా ఏదో లెంట్ డే చేసుకుంటూ వచ్చారు, గుడ్ ఫ్రైడే చేసుకుంటూ వచ్చారు, ఈస్టర్ చేసుకుంటూ వచ్చారు, లేదా ఇంకేదో చేసుకుంటూ వస్తున్నారు. పాత నిబంధన పట్టుకున్న వాళ్ళు కొంతమంది నిజ స్వరూపం రాక పాత నిబంధన అంతా పట్టుకుని నిజ స్వరూపం క్రీస్తులో జరిగిందని తెలిసినప్పటికీ దాన్ని నమ్మలేని ప్రజలు కొంతమంది ఉన్నారు. ఒకరు మెచ్చిన ముఖ వాళ్ళు వెళ్ళిపోయి యేసుక్రీస్తుని తరుముతున్నారు. ఈరోజు వారు తెలియకుండానే యేసుక్రీస్తుని తరుముతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సంఘ శాఖలో ఉన్నప్పుడు, పరిసర బోధలో ఉన్నప్పుడు, ఆ గమాలీల బోధలో ఉన్నప్పుడు తెలియకుండానే యేసుక్రీస్తుని హింసిస్తున్నాడు అన్నాడు బైబిల్లో. ఈరోజు అనేక మంది తెలియకనే వాక్యాన్ని హింస పెడుతున్నారండి. తెలియకుండానే మేము భక్తి చేస్తున్నాం అనుకుంటూనే, మేము సంఘానికి వెళ్తున్నాం అనుకుంటూనే, మేము నమ్మకమైన వారు సంఘానికి, మేము నమ్మకమైన వారు పాస్టర్లకు అనుకుంటూనే యేసుక్రీస్తుని మరలా హింస పెడుతున్నారు. ఒకప్పుడు పౌలు అలాగే హింస పెట్టాడు. దేవుని సంఘాన్ని హింస పెట్టాడు, దేవుని ప్రజలు హింస పెట్టాడు, వాక్యాన్ని హింస పెట్టాడు. అతను అనుకున్నాడు నేను భక్తి చేస్తున్నాను అనుకున్నాడు, కానీ దేవుని హింస పెట్టాడు అతను. ఈ రోజు అనేక మంది భక్తిలో ముసుగులో ఉండి దేవుణ్ణి మరలా సిలువేస్తున్నారు, దేవుని మరలా హింసిస్తున్నారు, మరలా హింసిస్తున్నారు ఈరోజు. అందుకే ఆ రోజు దావీదుని అందరూ తరుముతూ ఉన్నారు, పారిపోతా ఉన్నాడు. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక రోజు వచ్చేటప్పటికి ఈ యొక్క దావీదు అదుల్లాం గుహలోకి వచ్చాడండి. ఆయన పరుగులెడుతూ ఎక్కడికి వచ్చాడు తెలుసా? అదుల్లాము గుహలోకి వచ్చాడు. ఈ అదుల్లాము గుహం అంటే అర్థం ఏంటంటే విశ్రాంతి స్థలం అని అర్థం, లేక ఆశ్రయపురం అని అర్థం. ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు? ఆయన ఎల్లప్పుడూ ఆశ్రయపురంలో ఉంటాడు. ఆయనకు ఒక గుడారం ఉంది, ఆ గుడారంలో ఉంటాడు. ఇక ఎన్నిక చేపడినటువంటి గుడారంలోకి వచ్చాడు. దాని పేరే అదుల్లాము గుహ అంటారు. అదుల్లాము గుహకు వచ్చాడు. దావీదు ఎవరు? భవిష్యత్తులో కాబోయే రాజు. దావీదు ఎవరు? రాజుగా ఉండబోతున్నాడు. అతను అభిషేకించబడినప్పుడే అతను ఒక రాజు. ఎందుకంటే సౌలు రాజ్యం కూలిపోబోతుంది. దావీదు ఒక రాజుగా ఉండబోతున్నాడు. దావీదు ఒక రాజు అయి ఉన్నాడు. అతను తరుముతున్నప్పటికీ, పరుగులెడుతున్నప్పటికీ అతను రాజే. అతనికి ఏమీ లేవు, అయినా రాజే. అతనికి వస్త్రాలు లేవు, అయినా రాజే. అతను సరైన ఇల్లు లేదు, అయినా రాజే. ఎందుకంటే దేవుని దృష్టిలో అతను గొప్ప రాజుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఈ గడే వర్తమానము ప్రజల ద్వేషించబడిన, ఈ ప్రజల చేత అవమానించబడిన, ఈ ప్రజల చేత హేళన చేయబడిన గాని వాక్యం ఒక రోజు సింహాసనం మీద ఉండబోతా ఉంది. వాక్యము దేవుడు వేరు కాదు, వాక్యము దేవుడు ఒకటే. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఎక్కడికి వచ్చింది? అదుల్లాం గుహలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అదుల్లాం గుహలోకి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఐబిలని నమ్ముతున్నాను. ఈ రోజు వాక్యము తరవబడుతూ పట్టణాలను తరవబడుతూ, నిజంగా స్టేట్లను తరవబడుతూ, రాజ్యాలను తరవబడుతూ ఈ రోజు అదుల్లాము గుహలోకి, అనగా నిజంగా వాక్యం ఎక్కడికి వచ్చింది తెలుసా? ఈ సాధారణమైనటువంటి ఈ ప్రజల మధ్యలోకి వాక్యం వచ్చేసింది. ఇక్కడ ఒక గుడారం ఏర్పడింది, ఒక గుడారం ఉంది. ఆ గుడారంలోనికి వాక్యం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు క్రీస్తు? ఇప్పుడు ప్రపంచాల చేత తరమబడుతున్నటువంటి వ్యక్తి, నిజంగా ప్రధానమంత్రుల చేత, గొప్ప రాజుల చేత, పెద్ద పెద్ద విద్యావేత్తల చేత ద్వేషించబడినటువంటి ఆ దావీదు సాధారణమైనటువంటి గ్రామంకి వచ్చి ఒక సాధారణమైన స్థలాన్ని ఎన్నుకొని ఆ స్థలంలో దావీదు నివాసం చేస్తున్నాడు.
ఆమేన్. అది మీరు నమ్ముతున్నాను. ఈ రోజు దావీదు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఈ ప్రాంతంలోనికి, ఈ యొక్క ఏరియాలోకి, ఈ యొక్క గృహాల్లోకి దావీదు వచ్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అర్థమవుతుంది? దావీదు ఎక్కడికి వచ్చాడు? వాక్యం ఎక్కడికి వచ్చింది? ఈ రోజు మీ గృహాల మధ్యలో తిరుగుతా ఉంది, మీ మధ్యలో తిరుగుతుంది వాక్యం. అయితే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి మధ్యలో తిరిగాడు, కానీ యేసుక్రీస్తు ఎవరికి అర్థం కాలేదు అప్పుడు. ఆమేన్. ఈ రోజు అనుకుంటే యేసుక్రీస్తు ఇగ్గట్టుకుని వచ్చేసి ఇలా వెనకాల సిలువేసుకుని వచ్చేస్తే అయ్యబాబు మా మహాబాబు అని చెప్పేసి మనం పడిపోతుంటాం. ఈ రోజు యేసు ప్రభు మొట్టమొదటి రాకడ ఉన్నట్టుగా లేడు. ఆయన వాక్యం ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆయన సేవకుల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రజల్లో ఉంటుంది వాక్యం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? వాక్యం వారి మధ్యలో తిరుగుతున్నా గుర్తించట్లేదట. ఆమేన్. అందుకే ఇది వాక్యం మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం గుర్తించగలగా. దేవుడు మన మధ్యలోకి వచ్చినప్పుడు మనం గుర్తించాలి. ఈరోజు దేవుడు ఏడి? ఈరోజు దేవుడు ఏడి? దేవుడే వాక్యమై ఉన్నాడు. అయితే వాక్యం ఎక్కడ ఉంది? ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజల మధ్యలో ఉంది, ప్రజల్లో ఉంది. ఈరోజు దేవుని చూడాలంటే ఎలా చూస్తాం మనం? ఆయన వాక్యాన్ని చూడాలి. అయితే రాత్రి ఈ కూడికలో దేవుడు చూడగలరా? ఈ రాత్రి ఈ కూడికలో దేవుడు చూడగలరా? ఏం చూస్తారా? ఆయన్ని, ఆయన వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించావో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహించావో, ఆ ప్రత్యక్షతను ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో, ఈ రాత్రి ఈ కూడికలో నువ్వు దేవుణ్ణి కనుగొన్నట్లే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కూటంకి వచ్చి కూడా పళ్ళు ఇగిలిచి వాళ్ళు ఉంటారు. కూటంకి వచ్చి అలా తిరిగి వాళ్ళు ఉంటారు. మైండ్ వేరే చోట పెడుతుంటారు. వాళ్ళకి యేసు ఉండడండి. అందుకే నువ్వు వచ్చినప్పుడు మోకాళ్ళు వేసినప్పుడు, ప్రభువా ఈ రోజు నిన్ను చూడాలి ప్రభువా. ఈ రోజు చూడవలసింది ఇక్కడ నిలబడే వ్యక్తులు కాదు. ఆమె ఇక్కడ బడా వ్యక్తి నిలబడవచ్చు, సాధారణమైన వ్యక్తి నిలబడవచ్చు, ఓ సూటు బూటేసుకుని నిలబడవచ్చు. ఆ వ్యక్తులుగా చూసేది ప్రభువా ఇక్కడ నిన్ను మేము కనుగొనాలి, నీ వాక్యాన్ని మేము కనుగొనాలి, నిన్ను చూడగలగాలి అని మొదట్లోనే మనం ప్రార్థన చేయాలి. ఇలా కూడి ముగించుకుని వెళ్తున్నప్పుడు మరలా ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ రోజు నిన్ను కలుసుకున్నాను, నేను నిన్ను కలుసుకున్నాను, నిన్ను కలుసుకునే నేను వెళ్తానండి. ఒక నిశ్చయత ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, ఈ రోజు మొన్నటిదాకా వేశారు కదా ఇగ్గెట్టేసుకుని, ఇలా గడ్డం వేసేసుకుని అట్టపెట్టు వెనకాల వేసుకుని సిలువ రూపంలో ఒకడేమో వెనకాల కొడతా వెళ్తుంటాడు. ఆమేన్. కొడతా వెళ్తుంటాడు, నటిస్తూ ఉంటాడు. ఆ గుడ్డు ఫ్రెండ్ ఏం చేస్తున్నారు? అలా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. వీళ్ళనే చూసి దండం పెట్టుకుని క్రైస్తవులు కొడుతున్నారు. అయ్యో వేసుపూర్ రూపం మీద అంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిన్న సన్నివేశం జరిగిందంటే విజయవాడలో చిన్న సన్నివేశం జరిగిందంటే 90s లో జరిగిందంట. సేవకుడు చెప్తే విన్నా. అక్కడ యాహాను యాకోబు అనే వ్యక్తులు ఉన్నారండి, ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా ఇద్దరికి పడదట. యాహాన్ అన్నవాడేమో సిలువు గెటప్ వేసాడట, యాకోబు అన్నవాడేమో రోమిడి గెటప్ వేసాడట. రోమిడి గెటప్ ఏమో యాకోబు వేసాడట, యాహాన్ ఏమో యేసుప్రభు గెటప్ వేసాడట. ఈ యొక్క సిలువు పట్టుకున్నవాడు యాహాన్ నడుస్తున్నాడు, యాకోబు ఏమో ఫుల్లుగా క్వార్టర్ మంది వేసేసి ఆమేన్ పెద్ద కొరడా పట్టుకుని నిజంగా వీళ్ళిద్దరికి పడదట. మంచి అవకాశం దొరికిందని చెప్పి ఆ ఈప్ మీద గట్టి కొట్టడం మొదలెట్టాడట. చాలా గట్టి కొడతాడట. అయ్యి బాబు తట్టుకున్నాడు. ఇక మరి దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది అతనికి. ఇంక తట్టుకోలేక ఆ సిలువ అలా పడేసి ఇంక ఇద్దరు నడి రోడ్డు మీద విజయవాడ సెంటర్లో చిత్తకొడేసుకున్నారట. అది వాళ్ళు వేసే వేషాలు. మొన్నటి వరకు వేసిన వేషాలు అయ్యే. అంటే ఈరోజు క్రైస్తవ వేషాలతో నడిపించేస్తున్నారు క్రైస్తవులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవం అంటే వేషాలు కాదు, డ్రామాలు కాదు. డ్రామాలు నడిపేసేవాడు కొంతమంది, వేషాలు వేసుకుని నడిపేసేవాడు కొంతమంది, లేకపోతే అక్కడ ఆ రోజు యేసుప్రభు ఎలా జుట్టు పెంచుకున్నాడు, ఇలా జుట్టు పెంచుకోడు కొంతమంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన జుట్టు పెంచుకున్న గడ్డం పెంచుకుంటే గడ్డం తిరుగుతుంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అంత డ్రామాలు వేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన సోదరులా, వాక్యం ఏమవుతుందంటే తృణీకరించబడతా ఉంది, వాక్యం హింసించబడతా ఉంది ఈ కాలంలో. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అదుల్లాం గుహలో ఉంది. అయితే దేవుని కృప ద్వారా నిశ్చయంగా అక్కడ వాక్యం వచ్చిందని చెప్పి అక్కడ దావీదు అన్నదమ్ములు తండ్రి ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు దావీదు ఉన్న చోటకి, అనగా వాక్యం ఉన్న చోటకి దావీదు కుటుంబ సభ్యులు, ఆమేన్, దావీదు యొక్క కుటుంబ సభ్యులు, దావీదు యొక్క రక్త సంబంధులు, దావీదు యొక్క రక్త సంబంధులు అందరూ కూడా దావీదు అక్కడ చూడడాన్ని, అక్కడ ఉండడాన్ని బట్టి వీళ్ళందరూ కూడా అదుల్లాము గుహలో
దావీదుని కలుసుకోవడానికి వెళ్తున్నారండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ గుహలోకి వెళ్తున్నారు. ఎవరున్నారు లోపల? దావీదు ఉన్నాడు. ఎవరు కలుసుకోవడానికి వెళ్తున్నారు? దావీదు యొక్క అన్నదమ్ములు, దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క కుటుంబ సభ్యులు. అంత మాత్రమే కాదు, అప్పులతో ఉన్నవాళ్ళు, సమాధానం లేని వారు, కష్టాల్లో ఉన్నవారు, ఆ యొక్క బలహీనతలో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తున్నారంట? తృణీకరించబడినటువంటి వాక్యం యొద్దకి ఇబ్బంది గలవారు ప్రజలందరూ కూడా వెళ్తున్నారట. ఈరోజు ఈ వర్తమానాన్ని వెంబడించేది ఎవరు తెలుసా? ఇబ్బంది కలిగిన వారు, అప్పుల్లో ఉన్నవారు, ఆయన రక్త సంబంధులు. ఈ రోజు వర్తమానం దగ్గరికి రావాలంటే ముందుగా నువ్వు ఆయన రక్త సంబంధమై ఉండాలి. నువ్వు ఆయనకి రక్త సంబంధం అయితే ఆయన కలుసుకోవడానికి వస్తావు. ఆయన రక్త సంబంధం కాకపోతే దీని చుట్టూ అటు తిరుగుతూ ఉంటావు. నువ్వు వాక్యంతో ఉండాలంటే నువ్వు ముందు ఆయనకి రక్త సంబంధిగా ఉండాలి. నువ్వు రక్త సంబంధిగా ఉండకుండా వాక్యం దగ్గరికి రాలేవు. దావీదు దగ్గరికి ఎవరు వస్తున్నారు? రక్త సంబంధులు వస్తున్నారు. ఈ రోజు వర్తమానం దగ్గరకు వచ్చేది ఎవరు? ఆయనలో భాగమైన వారు, ఆయనలో ఉన్నవారు. వాళ్ళే వాక్యం దగ్గరకు వస్తారు. అందరి వర్తమానం దగ్గర రారు. నువ్వు నిజంగా నువ్వు ఆయనకి సంబంధం అయితే, నువ్వు దావీదు సంబంధం అయితే, దావీదుని ఎరిగిన ప్రజలైతే, దావీదు యొక్క అభిషేకాన్ని గుర్తించిన వారు అయితే అందరూ దావీదు దగ్గరికి వస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నువ్వు దావీదులో భాగం అయితేనే ఆయన కలుసుకుంటావు. ఈ రోజు దేవుడి కృప ద్వారా ఈ రోజు వీళ్ళంతా తృణీకరించబడినటువంటి వాక్యాన్ని మనం పట్టుకున్నామంటే ఈ రోజు వాక్యము మనము దగ్గర సంబంధులై ఉన్నాం. మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు వాక్యానికి మనం దగ్గర సంబంధము, వాక్యానికి దగ్గర సంబంధము. ఏదో పాస్టర్ దగ్గర సంబంధం కాదు. ఏదో పాస్టర్ చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు సంఘంగా కూడుకొని అనుకోవచ్చు ప్రజలందరూ కూడా. కానీ కానే కాదు, ఈ రోజు వాక్యానికి దగ్గర సంబంధము. ఈ రోజు వాక్యానికి దగ్గర సంబంధము. ఏ పాస్టర్ ద్వారా అయితే ఇక్కడ వాక్యం వచ్చిందో పాస్టర్ లేడు, ఉన్నారా? ఆ పాస్టర్ని బట్టి మనం భక్తి చేస్తే ఆయనతో పాటే 3 సంవత్సరాల క్రితమే భక్తి ఆగిపోవాలి. ఇస్ ఇట్ రైట్? ఆమేన్. ఆయన బట్టే మీరు భక్తి చేస్తే అనుకోవచ్చు ప్రజలు, వాళ్ళు పాస్టర్ గారు ఉన్నారు, లేకపోతే వాళ్ళ బంధువు ఉన్నాడు కాబట్టి అలాగ ఉన్నారు అనుకోవచ్చు. వాడికి రక్త సంబంధాన్ని బట్టి మీరు వాక్యం దగ్గర రాలే. ఆమేన్. ఆయన వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయింది, వాటికి మీరు లోకంలోకి వెళ్ళిపోదు. కానీ దేవుడు ఇంకా మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడంటే మీరు రక్త సంబంధం పేతురు గారికి కాదు, మీరు రక్త సంబంధం వాక్యానికి రక్త సంబంధం అన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మనం వాక్యానికి రక్త సంబంధం అయి ఉన్నాం. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే వాక్యం దగ్గరికి వస్తారు, అందరూ వాక్యం దగ్గరికి రారు. ఈ రోజు వాక్యానికి నువ్వు రక్త సంబంధం అయి ఉండాలి. యేసుక్రీస్తు నువ్వు రక్త సంబంధం అయి ఉండాలి. అందరూ వాక్యంతో ఉండరు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భౌతికంగా ఒక కుటుంబంలో రక్త సంబంధాలే ఉంటారండి. ఇంకొకటి వచ్చి ఫ్రీగా తిరగలేడు. అలాగే ఈ వర్తమానంలో కూడా అందరూ ఫ్రీగా తిరగలేరు. కొంతమంది మూతి ముడుచు కూర్చున్న వాళ్ళు ఉంటారు, వస్తారు కానీ ఏకీపించరు. కానీ ఈ వాక్యంలో ఫ్రీగా తిరిగే వాళ్ళు ఎవరు తిరుగుతారు? రక్త సంబంధులు మాత్రమే తిరుగుతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏసీ తిరుగుతుంది, మధుబాబు వెళ్ళి వేసినంత స్పీడ్గా ఇంకొకరు వేయలేరు. వేయగలరా? వేయలేరు. ఎందుకంటే నా కుటుంబంలో అతను హక్కుదారుడు. ఈ రోజు ఈ వాక్యంలో నువ్వు హక్కుదారుడు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా సంఘంలో ఉండగలవు. సంఘంలో ఇబ్బందిగా కూర్చొని ఇబ్బందికరంగా ఉన్నావంటే నువ్వు రక్త సంబంధం కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రక్త సంబంధులే చాలా స్వేచ్ఛాపూరితంగా ఉంటారు. వాళ్ళకి స్వేచ్ఛగా తిరిగేస్తారు. సంఘం అంతా కూడా సొంతదన్నట్టుగా ఉంటారు. ఆమేన్. ఇది నా సొంతము, ఇది నాదే అన్నట్టుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే రక్త సంబంధులు దావీదుని కలుసుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఇబ్బంది కలిగిన వారు, అప్పుల్లో కూరుకుపోయిన వారు, ఇంటిల్లో సమాధానం లేక కష్టాలు పడుతూ దుఃఖం పడుతూ వేదన పడుతున్న వారందరూ కూడా ఈ దావీదుని నమ్ముకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈ దావీదుని నమ్ముకుంటే మన జీవితాలు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఈ వాక్యాన్ని నమ్ముకుంటే దేవుడు మన పైకి లేపుతాడని చెప్పి 400 మంది ఆమేన్ దావీదు ఉన్న చోటకు వచ్చేసారట. దావీదు ఉన్న చోటకి ఆ యొక్క గుహలోకి వచ్చేసారట. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నిశ్చయముగా నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు అయితే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు మిరుకుల్లో ఉన్నా, లేకపోతే నువ్వు అప్పుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ దావీదు ఉన్న స్థలంలో నువ్వు రావాల్సిన వాడు కదా. ఈ రోజు దావీదు ఎక్కడున్నారు చూడాలి. నువ్వు నీ బ్రతుకు మారాలంటే, నీ జీవితం మారాలంటే
అంటే దావీదు ఎక్కడున్నాడు? దావీదు ఉన్న స్థలంలోకి రావాలి. దావీదు అన్ని స్థలాల్లో లేడు. ఒకవేళ సౌలు గుంపులో ఉన్నావేమో, నువ్వు కుదరదు, దావీదు గుంపులో వచ్చాయి. ఎందుకంటే దావీదు ఒక రోజు రాజు కాబోతున్నాడు. దావీదు రాజ్యాన్ని ఏలబోతున్నాడు. ఈ రోజు ఈ కాలపు వాక్యము ఓ ప్రపంచాన్ని నిలబడి చేయబోతుంది. ఓ ప్రపంచానికి ఒక అధికారిగా ఉండబోతుంది. హల్లెలూయా. ఈ అప్పులు గల వారికి, బాధలు కలిగిన వారికి అందరికీ దావీదు హెడ్ అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాళ్ళకి హెడ్ ఉన్నాడు? స్మార్ట్ పీపుల్స్ కి, మంచి తెలివైన వాళ్ళకి, మంచి డబ్బున్న వాళ్ళకి కాదట. అప్పులు ఉన్న వాళ్ళకి దేవుడు అంటారు దావీదు. బలహీనులకి దేవుడు అట అన్నాడా లేదా? ఏమన్నాడు? నేను ఆరోగ్యవంతుడి కోసం రాలేదు, ఎవరి కోసం వచ్చాను? నేను రోగి కోసం వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం రోగులమై ఉన్నాం. మన ఇబ్బందులు కలిగిన వారుగా ఉన్నాం, సమాధానం లేని వారుగా ఉన్నాం. కానీ నిజంగా ఈ రోజు ఎవరి కోసం వచ్చాడు తెలుసా? దావీదు. ఈ రోజు మన కోసమే దావీదు వచ్చాడు. ఈ రోజు నీ కోసం వచ్చాడు, నువ్వు నమ్మాలి. నా కోసం వచ్చాడు. ఈ వరుసలో ఆయన ఎందుకు వచ్చాడు? నా ఒక్కరి కోసం వచ్చాడు అన్నాడు. నా కోసం వచ్చాడు ఆయన, నా కుటుంబం కోసం వచ్చాడు ఆయన, నా బిడ్డల కోసం వచ్చాడు ఆయన. ఓ నిశ్చయంగా నా కుటుంబం అందరి కోసం ఆయన వచ్చాడు. అది నమ్మకం ఉండాలి. నేను నమ్ముతున్నాను, దావీదు నా కోసం వచ్చాడు. నా జీవితం మార్చబడాలి, నా జీవితం మార్చబడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇబ్బందులు ఉన్నాయి, సమాధానం లేదు, ఓ అప్పులు ఉన్నాయి, చాలా బాధలు, దుఃఖము, వేదనతో ఈ 400 మంది దావీదు మీద ఆశ పెట్టుకుని ఆమేన్ అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ దావీదు సింహాసనం లేదు, దావీదే పరిగెట్టే స్థితిలో ఉన్నాడు. దావీదుకి ఎలాంటి అధికారం లేదు, దావీదుకి ఎలాంటి అధికారం లేదు. మనకి ఎలాగుంటుందో తెలుసా? వెళ్ళినమ్మనే మనం ఏదో మనం డెవలప్ అయిపోవాలనుకుంటాం. దావీదు దగ్గరికి వెళ్తే మనకి అయిపోవాలనుకుంటాం. ఈరోజు కొంతమందికి ఆశ ఉంటుంది, సంఘానికి రాగానే ఆమేన్ హల్లెలూయా టాపి మేస్త్రీలు కడితే ఒక 5 నెలల్లో కట్టొచ్చు ఏంటిది ఇల్లు. వీళ్ళు సంఘం రాగానే బుష్ అంటే వచ్చారనుకుంటారు చాలా మంది. నిజమే, అందుకే దేవుడి దగ్గర వస్తుంటారు. బుష్ అంటే మొత్తం నా ఏంటిది హారం కావాలనుకుంటారు. అంటే వెంటనే ఆశీర్వాదాలు వచ్చేయాలి, వెంటనే దేవుళ్ళు వచ్చేయాలి. ఒక వారం చూస్తారు, 2 వారాలు చూస్తారు, 7 వారాలు చూస్తారు. ఇంక పని అవ్వట్లేదంటే కనుక మళ్ళీ వెనకపోతారు. కానీ వీళ్ళు దావీదు పరిస్థితే లేదు. దావీదుకే తినడానికి లేదు, దావీదే తరవబడుతున్నాడు. ఓ దావీదుకే మరొకరు పెట్టేలాగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా దావీదుపై వీళ్ళకి విశ్వాసం ఉంది. ఈ రోజు ఈ కాలంలో ఈ వర్తమానం ప్రజలందరి చేత ద్వేషించబడినప్పటికీ కూడా, ఈ రోజు అనేక మంది మెసేజ్ తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఎందుకు దీనిపై మనకు విశ్వాసం ఉంది? ఎందుకు దీనిపై విశ్వాసం ఉంది? ఈ వర్తమానమే ఒక రోజు మన రాజులుగా, యాజకులుగా చేయబోతా ఉంది, మన గొప్పవారుగా చేయబోతుంది. ఈ 1000 ఏళ్ల పాలనలో ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసేవారుగా చేయబోతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఆ గుహలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? దావీదు ఉన్న గుహలోకి వెళ్ళారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఏ గుహలో పడితే ఆ గుహలోకి వెళ్ళకండి. ఈరోజు అనేక గుహలు ఉన్నాయి, దొంగ గుహలు. ఆమేన్. దావీదు లేని దొంగ గుహలు ఉన్నాయి, అవునా కాదా? కానీ ఇది అదుల్లాము గుహ అనేది స్పెషల్. అందుకే అన్ని చోట్ల దావీదు లేడు, అన్ని సంఘాల్లో దేవుడు లేడు. అది పెద్దగా అలంకరించబడచ్చు. ఆమె ఓ 1 కోటి రూపాయలు కట్టొచ్చు, లేకపోతే నువ్వు ఒక 50 కోట్లు 100 కోట్లు కట్టొచ్చు. అంతా కట్టి దేవుడు లోపల రాకపోతే ఏంటి ఉపయోగం? నీకు ఎవరి కోసం వెళ్తున్నావు? దేవుడి కోసం. చిన్న పాకుండి, చిన్న రేకుల చెట్టు ఉండి అక్కడ మాత్రం దేవుడు ఉంటే దేనికి వెళ్తావు చెప్పు? నువ్వు దేని దగ్గరికి వెళ్తావు? అయ్యో 100 కోట్ల బిల్డింగ్ అని ఫుల్ వేసి తన్నేస్తుంది మీదకి. ఈ రేకుల చెట్లు మాత్రం మొత్తం సొక్క అయిపు కూర్చోవలసి వస్తుంది. అక్కడికే బాగుంది అని నువ్వు పరిగెట్టచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నిజంగా నీకు ప్రత్యక్షత ఉందనుకో, నిజంగా వాక్యం నీకు ప్రేమ ఉందనుకో, దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తాం. అదుల్లాం గుహలో ఉన్నాడు దావీదు, అదుల్లాం గుహలో ఉన్నాడు. ఆ గుహలో ఏదో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆమేన్. అది నమ్ముతున్నాను. దేవుని చేత ఏర్పరచబడినటువంటి సంఘంలో, ఆ గుడారములో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ రూపాంతరపరచబడే శక్తి ఉంటుంది. ఓ నిజంగా వారి జీవితాలు మార్చే శక్తి ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అక్కడ రూపాంతరపరచబడుతుంది. అందుకే ప్రవక్త విలియం టెంట్ వేజం చూశాడు. ఆ టెంట్ వేజం చూసినప్పుడు ఆ టెంట్ లో ఓ నిజంగా వీల్ చైర్లతో వెళ్తున్నవాడు, లేకపోతే కుంటుకుంటా వెళ్తున్నవాడు ఆ గుడారంలోకి వెళ్ళి మళ్ళీ గుడారం దాటి బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు కుంటోళ్ళుగా రావట్లేదు,
స్వస్థత పొందుకుని వస్తున్నారు. ఆమేన్. బలహీనులుగా రావట్లేదు, మరలా బలం పొందుకుని వస్తున్నారు. అయితే ఆ టెంట్ లో ఏదో జరుగుతా ఉంది, అక్కడ రూపాంతరం జరుగుతా ఉంది. అంటే జీవితం అక్కడ చేంజ్ అయిపోతుంది, రోగం పారిపోతుంది. వీళ్ళు ఏ విశ్వాసంతో గుహలోకి వెళ్తున్నారు? ఇంతకుముందు ఆ గుహ ఉంది, కానీ ఆ గుహలోకి వెళ్తే ఉపయోగం లేదు. కానీ దావీదు ఉన్నాడు అక్కడ. దావీదు కోసం ఆ గుహలోకి వెళ్ళారు. ఈ రోజు సంఘానికి వెళ్తే దేవుడి కోసం వెళ్ళాలంతే. అన్ని పరిస్థితులు బాగున్నాయి, ఈ బాగున్నాయి. ఆమె వాటి కోసం కాదు దేవుడి దగ్గరికి వెళ్ళేది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. వెళ్ళిపోయారంటే ఇబ్బంది కలిగిన వారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ దావీదు పరిస్థితి బాగాలేదు. ఆ దేవుడికి స్తోత్రం కలుగును కాదు. తెరవబడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి దావీదికి వెళ్ళి కాళ్ళు నొక్కుతున్నారంట. బాబియా, నువ్వు రాజు ఉండబోతున్నావు, దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఆమె దేవుడిని పైకి లేకపోతున్నాడు. నువ్వు సింహాసనం మీదకి వెళ్ళబోతున్నావు, నువ్వు రాజ్యం స్థాపించబోతున్నావు. ఆ రాజ్యం స్థాపించినప్పుడు మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోయ్యా. ఆమె ఇదిగో మేము అప్పులతో ఉన్నాం, ఇబ్బందులు ఉన్నాయి, సమాధానం లేదు. హల్లెలూయా. ఈ కష్టాలు, ఈ బాధలు మమ్మల్ని మాత్రం కనికరించయ్యా. ఓ దేవుడు నిశ్చయంగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడు, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టొద్దయ్యా. ఆమె దావీదేమో సరైన బట్టలు వేసుకోలేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ దావీదు మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ప్రజలు వెళ్తున్నారు. ఆయన ఈరోజు ఒక వ్యక్తిని వెంబడించేది అతను వేసుకున్న బట్టలను బట్టి కాదు, అతను కలిగి ఉన్న కారులను బట్టి కాదు, అతనికి ఉన్న ఎస్టేట్లను బట్టి కాదు. అతన్ని మనం గుర్తించవలసింది అతని మీద ఉన్న దేవుడి యొక్క అభిషేకాన్ని బట్టి అతను గౌరవం చేయాలి. అందుకే ఒక దైవజనుడి మీద అభిషేకం గుర్తించినప్పుడు అతని మీద దేవుడి అభిషేకం ఉందన్నప్పుడు అతను చాలా ప్రేమించాలట. ప్రవక్త అంటున్నాడు, ఏ వ్యక్తులైతే దేవుడు ఉన్నాడని గుర్తిస్తున్నావో ఆ వ్యక్తికి నువ్వు పరిపూర్ణంగా సేవలు చేయొచ్చంట. అతను ఎప్పుడైతే అతను గౌరవిస్తూ మర్యాద ఇస్తూ అతనికి సేవలు చేస్తున్నావో ఆటోమేటిక్ గా నీకు దీవెనలు వస్తాయి. దీవించబడే విధానం అదేనట. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు బట్టలు ఉండకపోవచ్చు, కానీ అతని మీద అభిషేకం ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. నువ్వు చూడవలసిన దేశంలో బట్టలు కాదు, అసలు చెప్పులు కాదు, అతను వేసుకునే వాహనాలు కాదు, వేసిన కొంప కాదు, అతని మీద దాని అభిషేకం చూడాలి. అతని మీద ఉన్న అభిషేకం చూడాలి. ఈ ప్రజలు అతని మీద ఉన్న అభిషేకం చూస్తున్నారు. ఆమేన్. ఈ ప్రజలు అతని మీద ఉన్న అభిషేకం చూస్తున్నారు. ఎలాగొచ్చాడు? అతను అభిషేకంతో ఉన్నాడు. తృణీకరించబడిన వాక్యాన్ని మోసుకుని వచ్చిన వాడు, అతని మీద అభిషేకం ఉంది. ఈ ప్రజలు అతను గుర్తించారు. ఆమేన్. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉండడు? సిరిగిపోని సొక్క వేసుకోలేడు, లేకపోతే ఈ కాళ్ళు చెప్పులు లేకుండా ఉండడు. ఒక రోజు ఇజ్రాయేలుకి రాజుగా ఉండబోతున్నాడు. అందుకే గుర్తించాలి. దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి ఒక రోజు రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ప్రవక్త మాట అన్నాడు, నిజమైన దేవుడి యొక్క విత్తనం అట అనేక మందిని ఆమె కాపాడగలదని చెప్పాడు. ప్రవక్త విలియం రెండర్ గారు అంటారు, గురుదని వర్తమానాలు నిజంగా విత్తనం అయితే, నిజంగా దేవుని చేత విత్తనం, నువ్వు దేవుని చేత ఎన్నిక చెప్పిన విత్తనం అయితే ఆ విత్తనం అనేక మందిని రక్షించగలదట. ఇప్పుడు నీ సేవకుడు ఆమేన్ దేవుని విత్తనం అయినప్పుడు, అతని అభిషేకం కలిగి ఉన్నప్పుడు, అతని యొక్క పర్యవేక్షణలో నువ్వు రక్షించబడతావట. ఐ కెన్ షో యూ. నీ కోట్ చూపిస్తాను అవసరమైతే. దేవుని స్తోత్రం కలుగును కాక. అక్కడ రాహాబు కుటుంబం అంతా రక్షించబడాలంటే ఆమేన్ ఇక్కడ రాహాబు విత్తనమై ఉందంట. రాహాబుని బట్టి తన కుటుంబం అంతా రక్షించబడిపోయిందంట. ఒక్క రాహాబుని బట్టి, రాహాబు ఏర్పాటు చేసిన ఆ గొప్ప టోకెన్ బట్టి, ఆ గుర్తును బట్టి ఆ కుటుంబం అంతా రక్షించబడిపోయిందంట. అంటే దేవుని విత్తనం మీ మధ్యలో ఉన్నప్పుడు ఆ విత్తనం కలిగిన వ్యక్తిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ప్రియమైన సోదరులారా జాగ్రత్తగా గమనించండి. దావీదు దగ్గర ఏమీ లేదు, కానీ ఒక రోజు సింహాసనం ఉండబోతున్నాడు. అయితే వీళ్ళ పరిస్థితి మార్చగలడు దావీదే, వీళ్ళ స్థితి మార్చగలడు దావీదే. గ్లోరీ టు గాడ్. అందుకే దావీదు దగ్గరికి వచ్చి ఆయనకి వెళ్ళారనమాట, గుడారంలోకి వెళ్ళారు. ఆ గుడారంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రవక్త అన్నది రూపాంతరపరిచే శక్తి కలిగిన గుడారం అన్నాడు. ఈ రోజు నిశ్చయంగా మనకు ఒక గుడారం ఉంది, అక్కడ రూపాంతరపరచబడుతుంది. అది లోపల తెర ఉన్నది. ఈ రోజు కూడా మనం లోపల తెరలో క్రీస్తుని కలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే లోపల తెరలోకి వచ్చి యేసు క్రీస్తుని కలుసుకుంటున్నావో నీ లైఫ్ అంతా రూపాంతరపరచబడిపోతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, అప్పులతో ఉంది. తన పిల్లలిద్దరినీ కూడా బానిసలుగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిరోజు ఇల్లు తిరుగుతున్నారు. అమ్మ ఈ రోజు కానీ డబ్బులు కట్టకపోతే నీ పిల్లలిద్దరిని మా ఇంటికి పనికి తీసుకెళ్ళిపోతానన్నాడు.
వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు, ఎలాంటి అవకాశం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎలాంటి హోపే లేదు అసలు. ఇద్దరు కొడుకులు వెళ్ళిపోతే చచ్చిపోయే స్థితిలోకి వస్తారు. భర్త లేడు, చనిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ప్రార్థించిందంట, ఆమె మొర్ర పెట్టిందంట. అయితే అక్కడ దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఎప్పుడైతే అక్కడ ఎలీషా ప్రవక్త వచ్చాడో ఇప్పుడు అన్నాడు, నువ్వు లోపల తెరకి వెళ్ళిపో, ఒక గుడారంలోకి వెళ్ళిపో, ఒక గుడారంలోకి రా, నువ్వు తలుపులు వేసేసుకో, ఊరంతా నువ్వు వాళ్ళ బిందులు అన్నట్టు వచ్చాయి, ఆ కుండలన్నీ పట్టుకొచ్చాయి. ఆమేన్. అసలు నీ ఇంట్లో ఏముందని అడిగాడట. ఆమేన్. గమనించండి, ఇంట్లో అసలు ఏమీ లేని పరిస్థితి. ఆమేన్. అప్పులు మాత్రం నేను అంతలో ఉన్నాయి. గంటకే కాబోల్ సీట్లో వచ్చేస్తున్నాడు, పనికి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏమి పోషించబడడానికి స్థితి లేదు. భర్త చూస్తే భర్త చచ్చిపోయాడు, అప్పులు అయిపోయిందండి. ఈ అప్పులు కలిగిన స్త్రీ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఒక గుడారంలోకి వెళ్ళాలి, ఒక రహస్యమైన గుడారంలోకి వెళ్ళాలి. ఆమేన్. ఆ గుడారంలోకి వెళ్తే ఆమె బ్రతుకు మారుతుంది. ఇప్పుడు దైవజనుడు వచ్చాడట. ఓ దైవజనుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అమ్మా మీ ఇంట్లో ఏముందంటే, మా ఇంట్లో అండి బాగా తీసేసి ఉందన్నమాట. మా ఇంట్లో ప్యాకెట్ కాట్లు ఉన్నాయని చెప్పలేదట, లేకపోతే ఇంత సారా ప్యాకెట్ ఉందని చెప్పలేదట. ఆమేన్. మీ ఇంట్లో ఏముందంటే చిన్న నూనె డబ్బా ఉందన్న. ఆమేన్. ఆమె ఇంట్లో ఏముందంట? చిన్న నూనె డబ్బా ఉందంట. నూనె దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంది, పరిశుద్ధాత్మ మాదిరిగా ఉంది. అయితే అన్ని అప్పులు అయిపోయినా కానీ వారి ఇంట్లో అభిషేకం ఉందట. నీ ఇంట్లో కుండలో అన్నం లేకపోయినా, ఆమేన్, హల్లెలూయా, నీ కుండలో అన్నం లేకపోయినా, బియ్యం బత్తలు బియ్యం అయిపోయినా కానీ నీ కుటుంబంలో మాత్రం అభిషేకం ఉండాలి, అనాయింటింగ్ ఉండాలి. ఏది ఉండాలో అదే ఉందా మరి ఇంటికాడ అన్నాడు. మన ఇంట్లో ఉండవలసిన సారా ప్యాకెట్లు కాదు, మన ఇంట్లో ఉండవలసిన పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. మనం పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నీకు అప్పు కావచ్చు, నీకు ఇబ్బందులు కావచ్చు, నీ గొడవలు కావచ్చు, గందరగోళం కావచ్చు, అన్నిటి నుంచి దేవుడు బయట తీసుకొస్తాడు. ఏది ఉండాలి అదే ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకే హగ్గై గ్రంథంలో మాట రాయబడింది. హగ్గై గ్రంథంలో వాళ్ళు విస్తారంగా సంపాదిస్తున్నారంట, డబ్బులు విస్తారంగా సంపాదిస్తున్నారంట. కానీ దేవుని పని చేయడం మర్చిపోరంట. వాళ్ళు విస్తారంగా కష్టపడి డబ్బులు తెచ్చి ఓ నిజంగా తెచ్చుకున్నారంట. కానీ వాళ్ళు సంపాదన మీద పడి దేవుని పని మర్చిపోరాడు. ఆమేన్. వాస్తవానికి వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు బబులోను దేశంలో నుంచి ఆ యొక్క చెరలో నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరం నిర్మించడానికి, దేవుని మందిర పని కొరకు వాళ్ళు బయటకు వచ్చారు. ఆ యొక్క బబులోను దేశంలో నుంచి, ఆ చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మందిర పనిలో ఉండవలసిన దానికి బదులు ఆ యొక్క సంపాదనలో పడ్డారట. సంపాదనలో పడ్డారు కానీ ఒక్క రూపాయి నిల్వ ఉండలేదంట. ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండలేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హగ్గై గ్రంథం మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళాక మీ పరిశుద్ధ గ్రంథం ఉంటే తీసి చదవని వాళ్ళు చదివించుకోండి. వాళ్ళు విస్తారంగా సంపాదిస్తున్నారు, ఎక్కడ చూసినా అప్పే కనబడుతున్నారు. ఎక్కడొచ్చిందిరా మైనస్ అంటే వాళ్ళు దేవుడి పని విషయంలో నిర్లక్ష్యం చేశారట. అదే దేవుడి పని విషయంలో నిర్లక్ష్యం చేస్తే మనకు మైనస్ బ్యాలెన్స్ మిగులుతుందా? మిగిలింది వాళ్ళకి. విస్తారంగా వస్తున్న డబ్బులు కానీ రూపాయి మిగలలేదా? వచ్చినట్టుగా పట్టుకుపోతున్నారట. ఆమేన్. అందుకే కొన్నిసార్లు మన జీవితాల్లో ఫెయిల్ అవడానికి అదొక కారణం. మన కుటుంబాన్ని పోషించుకోవడం, మన బిడ్డలకు సంపాదించుకోవడం తప్పేం కాదు. అయితే మనం దేవుని పని మాత్రం నిర్లక్ష్యపరచకూడదు అన్నాడు. వీళ్ళు బబులోనులో నుంచి దేవుని పని చేస్తాక పర్మిషన్ అడిగి వచ్చారంట. వీళ్ళు కోరేసు రాజుని ఏమడిగారు? పర్మిషన్ అడిగారట. బాబా మాకు మందిరం కూలిపోయింది, మాకు ఆరాధన మందిరం లేదు, కూలిపోయింది, మేము మందిరం కట్టుకోవాలి, మేము ప్రభువుని స్తుతించాలి, మాకు దేవునికి సంబంధం కట్ అయిపోయింది, మాకు అవకాశం ఈ ప్రభు రాజా అంటే కోరేష్ అనే రాజు ఏం చేశాడంటే మీరు వెళ్ళి కట్టుకోండి అని చెప్పాడు. వాళ్ళు చాలా హుషారుగా వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆమె కొంతకాలం సగం కట్టారట. సగం కట్టిన తర్వాత వాళ్ళు సంపాదన పడ్డారట. నిజంగా సంపాదిస్తున్నారు కానీ రూపాయి మిగలట్లేదట. ఆమె మిగలట్లేదట. నిజం, అది వాస్తవం. ఎందుకు మిగలలేదంటే దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు అనేక సందర్భాలు మన భక్తిని నిర్లక్ష్యం చేస్తామండి. భక్తిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మన కుటుంబాల్లో కలిగి ఉండాలి. నిర్లక్ష్యం ఉంచకూడదు.
ఏంటి మందిర పని అంటే ఏంటి? కట్టుకునే 4 గోడలు కాదు, మందిరం వారు నీవే ఒక మందిరం. అంటే నువ్వు కట్టబడాలి ఇప్పుడు ఆత్మీయంగా. నీ జీవితం ఆత్మీయంగా కట్టుకోవాలి. ఆత్మీయంగా కట్టుకోవడంలో నువ్వేమవుతుంటే విఫలమవుతున్నావు. భౌతికంగా నీ జీవితాన్ని బిల్డప్ చేస్తున్నావు, కానీ ఆత్మీయంగా నువ్వు కట్టుకోవడం విఫలమవుతున్నావు. అయితే భౌతికంగా సంపాదించినప్పుడు రూపాయి మిగలలేదట, ఒక్క రూపాయి కూడా మిగలలేని పరిస్థితి అట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ అప్పుల పాలు అయిపోయిందండి ఈ స్త్రీ. అప్పుల పాలు అయిపోయి ఇంకెవరో తీర్చేవాళ్ళు లేరు. కొడుకులు చూస్తే ఇంక పట్టుకుపోతున్నారు, బానిసగా పని చేసుకోవడానికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంక అవకాశం లేదు. ఒక దైవజనుడు వచ్చాడు. ఆమె యథార్థ పరురాలు. ఏముందమ్మా మీ ఇంట్లో అంటే, చిన్న నూనె బుడ్డ ఉందంట, నూనె ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎలాంటి ఇంట్లో అలాంటి కఠినమైన పరిస్థితి అయినప్పటికీ నూనె కలిగి ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వెంత దివాళా తీసేసినా, నీకు ఆ పూటకు తిండి లేకపోయినా, పరిశుద్ధాత్మ మాత్రం నీ కుటుంబంలో కలిగి ఉంది. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడంట, ఏముండాలో అదే ఉంది తల్లి అన్నాడట. అయితే తలుపేసేసుకున్నానట. మీ ఊరంతా తిరిగాయి, ఎన్ని గడపడానికి గడపలు తిరిగాయి. అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసి కొండలు పట్టుకొచ్చి అన్నాడు. మొత్తం తీసుకొచ్చి ఇల్లంతా నింపేశారట. ఇప్పుడు ఇల్లంతా నింపేసిన తర్వాత ఒక గుడారంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రార్థించడం మొదలు పెట్టారట. ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు చిన్న నూనెను దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎన్నైతే పాత్రలు తెచ్చారో అన్ని పాత్రలను నింపేశాడు. నీ అప్పుడు ఎలా తీర్చాలో దేవుడికి తెలుసు. అయితే నీ విశ్వాసం పోగొట్టుకోకూడదు. ఆమేన్. నీ అప్పులు ఎలా తీర్చాలో తెలుసు, నీ ఇబ్బందులు ఎలా తీర్చాలో తెలుసు, నిన్ను ఎలా సమాధాన పరచాలో దేవుడికి తెలుసు, నీ కష్టాల నుంచి ఎలా బయట తీసుకురావాలో దేవుడికి తెలుసు. నిన్ను కష్టాల్లో పెట్టి నిలిపాడు ఆయన, నిన్ను ఇబ్బందులు పెట్టి నిలిపాడు ఆయన. అయితే నిన్ను ఎలా బయటికి తీసుకురావాలని బాగా తెలుసు. అయితే నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఆయన చెప్పిన మాటకు నువ్వు లోపడాలి. ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. విందామే. మొత్తం ఆమె తెచ్చినట్టు పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. అమ్మా నువ్వు తిరిగి అమ్మే అన్నాడట. ఆ నూనె అమ్ముకుంటుంది. ఇది ఎలాంటి నూనె? కల్తీ లేని నూనె. ఆమేన్. కల్తీ లేని నూనె. ఎలాంటి మిక్సింగ్ లేవు. ఓ కొన్ని లిక్విడ్లు, లేకపోతే కొన్ని 4 ఏరుశనగుళ్ళు, చిన్న లిక్విడ్, లేకపోతే నువ్వులు, లేకపోతే లిక్విడ్, లేకపోతే అందులో ఇప్పుడు అన్న నూనెలన్నీ కూడా కల్తీ నూనెలే. అయితే ఇప్పుడు ఇక్కడ ఈమె గృహంలో సృష్టించబడిన నూనె కల్తీ లేనిది. ఈ నూనె సృష్టించింది ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు సృష్టించాడు. ఆమేన్. ఈ నూనెకి డిమాండ్ ఎక్కువ. ఏం చేసింది ఆ నూనె అంతా కూడా? ఒరిజినల్ అంటే ఏం చేస్తారు? డూప్లికేట్ అయితే 150, ఒరిజినల్ అయితే 300 ఉంటారు. అయితే ఇప్పుడు 300 చెప్పు నమ్ముకుంది అనుకోండి. ఆవిడ అప్పులు తీరిపోయి ఆమె ఇప్పుడు ఆమె నిలవలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితాన్ని కూడా ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. అయితే ఒకటి, ప్రవక్త ఏం చెప్తున్నాడో వినాలి, వర్తమానం ఏం చెప్తున్నది వినాలి, దైవజనుడు ఏం చెప్తున్నాడో వినాలి. నాకు చెప్పడం వెళ్ళిపోతానంటే నువ్వు మిస్ అవుతావు. ఆమె ఏమైనా కష్టపడిందా? ఈ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేసిందా? ఈ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు దగ్గర వెళ్ళిందా? ఏమీ వెళ్ళలేదు. ఆమె మనం ఏం చేస్తాం? వీళ్ళు అప్పు తీర్చడానికి ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేస్తాం, ఆ అప్పు తీర్చడానికి ఇంకొకళ్ళ దగ్గర అప్పు చేస్తాం. ఈవిడ కనీసం ఎక్కడ నోటు కాగితాలు రాయించలేదు. ఇప్పుడు ఈవిడ అప్పు ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టేశాడు. అవునా కాదా? మరి దేవుడిని నా విధంగా చేయడా? నువ్వు వాక్యాన్ని నమ్ముకున్నప్పుడు, ఓ పరిపూర్ణంగా క్రీస్తు వచ్చినప్పుడు నువ్వు ఆలయాలు అడుక్కోవడం కాదు, నిన్నే అడుక్కునే, నీ దగ్గరికి వచ్చి అడుక్కునే స్థితిలో వాళ్ళు చేస్తారు. అందుకేమో తెలుసా, నిన్ను తలగా చేస్తారు కానీ తోకగా చేయను. ఎవరైతే వాక్యం మీద నిలబడతారో, ఎవరైతే వాక్యాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ఎంత మాత్రం కూడా తోకగా చేయడు, తలగానే చేస్తారని చెప్పాడు. ఆమె చేసిన మంచి పని ఏంటి? ప్రవక్త ఏం చెప్పాడు అది చేసింది. ఈరోజు మనము ఈ ఇబ్బందుల్లో నుంచి, ఈ యొక్క అప్పుల్లో నుంచి, సమాధానం లేని కార్యాల్లో నుంచి మన కుటుంబాలు సమాధాన పడాలంటే వాక్యం ఏం చెప్తుందో అక్కడ రావాలండి. ఆమె చాలా మంది ఏం చేస్తారంటే మా కోసం ప్రార్థన చేయండి అయ్య గారు అంటారు. వాళ్ళు చెప్పింది ఎనాలి పాస్టర్ గారు. అమ్మా అలా కాదు, కొంచెం ప్రార్థన రా, దేవుడు సమర్పించుకో, వాక్యం విను, నీ లైఫ్ అంతా మారుతారంటే ఆ 2 ముక్కలు ఎందో. ఈవిడ గోలంతా ఎనాలి పాస్టర్ గారు. ఒకవేళ వినలేదంటే కనుక ఈ బాబుకి చాలా బాధ వచ్చింది, నా మాట 2 మాటలు వింటలేదు. నీకు ఆల్రెడీ జవాబు చెప్తున్నాడు. అవునా కదా? ఇక్కడ స్త్రీ ఉంది, అప్పుల్లో ఉన్న స్త్రీ ఉంది. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మ పాస్టర్ గారు చెప్తారు, అదేంటంటే కొంచెం వినడానికి ఇన్సప్పుగా ఉండదు. ఎందుకంటే మనకి ఎలాగంటే వెంటనే దిగిపోవాలి, ఆశీర్వాదాలు భూమి అంటూ వచ్చారు. ఇన్ని కట్టలు అలా ముందుంటే వెంటనే మనం ఎవరికైనా అప్పులు ఇలాగా మనం ఊహించుకుంటాం, అలా పడక మీద ఉండి ఇంత డబ్బు ఉంటాయి, తీసుకొని కళ్ళు ఇచ్చేస్తుంటాం మనం డబ్బులు. ఆ విధంగా అయిపోవాలనుకుంటారు పాస్టర్. అలాగే ఇవ్వడు నీకు.
పాస్టర్ ఎక్కడ ఇస్తారు? పాస్టర్కే ఉండవు. అవునా కదా? అయితే పాస్టర్కి తెలుసు ఎక్కడి నుంచి వస్తాయో అని. ఎలీషాకు తెలుసు ఎక్కడి నుంచి వస్తాయని. అమ్మా నీకు రావాలంటే ఆ గుడారంలోకి రా అన్నాడు. నీ బ్రతుకు మారాలంటే ఏం చేయాలి? నువ్వు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు సమర్పించుకోవాలి. ఇంకెప్పుడు కొంతమంది ఇంకా అయ్యే బాధలు మాట్లాడామంటే చాలు, ఇంకా అత్త వాళ్ళ బాధలు చెప్తారు. ఉంటాయి బాధలు, లేనాడు అవ్వలేడు. అయితే బాధలు తీరే మార్గం దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. ఎక్కడ రావాలి? నువ్వు వాక్యం దగ్గరికి రావాలి. చెప్పాడు, ఆ గుడారంలోకి రమ్మని చెప్పాడు. అక్కడ దావీదు కాలంలో తెలుసు గుడారంలోకి వెళ్తే మా బ్రతుకులు మారుతాయి. ఇక నీకు తెలుసు ప్రవక్త చెప్పాడు గుడారంలోకి వెళ్తే నా బ్రతుకు మారుతుంది. హల్లెలూయా. అది ఇప్పుడు ఏం చేసింది? ఆమె గుడారంలోకి వెళ్ళిపోయింది. గుడారంలోకి వెళ్ళగానే దేవుడికి మహిమ కలుగును గాక. గుడారంలోకి వెళ్ళగానే ఏమైంది? ఆమె పరిస్థితి అంతా మారిపోయింది. మారిందా లేదా? మరి అదే దేవుడు కదా మన దేవుడు. ఆ రోజు ఏదైతే చేశాడో ఈ రోజు కూడా అదే చేయగలడు. ఆ రోజు అదే చేస్తే ఈ రోజు ఇది చేయగలడు. ఆమె పరిస్థితి అంతా మారిపోయిందండి. ఆమె తర్వాత రోజు కాబోలు చెట్లు వస్తారంట. ఎంతండి ఎంత అవ్వాలండి మీకు అన్నదంట. ఎక్కడి నుంచి వచ్చేసేటమ్మా అన్నాడు. ఆమె పరలోకం నుంచి వచ్చేయండి. అవునా కాదా? హల్లెలూయా. అనుకుంటున్నాడంట, జీపీఎస్కి వచ్చేసాడట. ఈ అలాగే ఈవిడ కట్టదు, ఎలాగ ఈరోజు ఈవిడ కట్టదు. ఇంకా జీపీఎస్కుని ఇద్దరు కొడుకులు పట్టుకుపోతే మన ఇంటికి ఆ పని ఈ పని చేస్తారు. నెల జీతం అంతా మన అప్పుల్లో కట్ చేసేసుకుందాం అనుకున్నాడు. పోనీ లోపల అప్పులు ఎక్కువైపోయి నేను చచ్చిపోదాం అనుకుందా? నేను తాగేద్దాం మందు, తర్వాత నా పిల్లలకి ఇచ్చేద్దాం, ఆ పురుగుల మందు తాగేసి ముగ్గురు చచ్చిపోతే ఇంకేం కూడా ఉండదు అనుకుందామే. దేవుడిని ఆశ్రయించింది. ఈ రోజు నిజంగా 10,000 అప్పు ఉందంటే చాలు ఎదుక్కుంటూ ఉంటాం. ఏంటి? పురుగుల మందు, ఆ మందు ఈ మందు, లేకపోతే సున్ని చూసుకుంటాం. దేవుని కుమార్తె అలా చేయలేదు. ఏం చేసింది? ప్రవక్తను ఆశ్రయించింది, వాక్యాన్ని ఆశ్రయించింది. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని ఎప్పుడు నువ్వు ఆశ్రయించాలి. ఆ యొక్క గదిలో నిన్ను రూపం చేంజ్ చేసే శక్తి ఉంది, నిన్ను రూపాంతరపరిచే శక్తి ఉంది. అక్కడికి దైవజనుడు నడిపిస్తున్నాడు. ఈ రోజు దైవజనుడు ఒక ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను రూపాంతరపరిచే స్థితి. కేవలం నీ బతుకు ఆత్మీయ బతుకే మారదు, నీ ఫిజికల్ లైఫ్ కూడా దేవుడు మారుస్తాడు. అందుకే అబ్రాహాముని పిలిచినప్పుడు ఆత్మీయంగా దీవించాడు, భౌతికంగా కూడా దీవించాడు. అబ్రహాము ఆస్తిని విడిచిపెట్టి వచ్చాడు. ఎంతైతే ఆస్తిని విడిచిపెట్టి వచ్చాడో అంతకంటే రెట్టింపించాడు. ఒక కొంపలో 300 మంది పని చేస్తారంటే మాటల 300 మందికి జీతాలు అవ్వాలంటే ఎంత అవ్వాలి చెప్పండి? 300 మందికి జీతాలు అవ్వాలంటే అంతే అకౌంట్లో మినిమం 10,000 వేసుకుని లెక్క. 10 మందికి 1,00,000, 100 మందికి 10 లక్షలు, 300 మందికి 30 లక్షలు వేయాలి. 30 లక్షల జీతం వేయాలంటే అబ్రహాంకి ఎంత ఆదాయం కావాలి? అవునా కాదా? మరి అబ్రహాముని దేవుడు దీవించాడా లేదా? అతను వాక్యం వైపు చూశాడు కాబట్టి, దేవుడి మాటకు లోపడ్డాడు కాబట్టి దీవించాడు అతను. ఈ రోజు మనకు దీవెనలు కావాలంటాం కానీ దేవుడి మాట ఆలకించు. అవునా కాదా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకే ప్రియమైన సోదరులారా, ఓ కాబోలు చెట్లు పొద్దున్న వచ్చాడట. ఎంత బాబుని అప్పు అన్నాడంట. ఇచ్చేస్తావా అన్నాడంట. ఇచ్చేస్తానన్నాడు. అప్పు తీర్చడానికి శరీరం కూడా అమ్ముకోవట్లేదంట ఆమె. కొడుకులు లోపల పెట్టి శరీరం బయట ఎవరికన్నా ఇచ్చేస్తే గంటకి ఎంత ఇస్తారు, 2 గంటలకి ఎంత ఇస్తారు, రోజుకి ఎంత ఇస్తారని పోవట్లేదట. నీతిమంతురాలు ఆమె. ఈ రోజు ఒక 100 రూపాయలు అప్పు ఉందంటే ఏం చేస్తాడు? ఆడు అడుగుతాడు, నాతో గంట ఉంటే తీర్చేస్తాను అప్పు అంటాడు. ఇక నా దగ్గర అలా లేదు కదా, ఆడుతూ ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. ఎలా ఉన్నాయి రోజు పరిస్థితులు? కానీ దేవుడి మీద ఆశిస్తా ఉంది. దేవుడు ఏదైనా చేస్తాడాను. ఆమె చచ్చిపోవట్లేదు, అప్పు తెచ్చడానికి తప్పుడు కార్యాలకు వెళ్ళిపోవట్లేదు. ఆమె చచ్చిపోవట్లేదు, తప్పుడు కార్యానికి వెళ్తలేదు, ప్రవక్తను ఆశ్రయిస్తుంది. దేవుని వద్దకు వచ్చిన వాళ్ళకి దేవుడు జవాబు ఇస్తాడు. ఈ రోజు నువ్వు దేవుడి దగ్గర నీకు దేవుడు జవాబులు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఇబ్బందిగా ఎవరు వచ్చారు? ఈరోజు ఎవరు మన ఇబ్బంది కలిగిన వారమే ఆయన దగ్గరకు వచ్చాం. దేవుడు మన స్థితిని మార్చే దేవుడు ఆయన, మన పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులు జాగ్రత్తగా గమనించండి. ఆమేన్. ఆమె అప్పు తీర్చడం మొదలు పెడుతుందండి. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? పై నుంచి వచ్చాయి. నేనే తప్పు చేయలేదయ్యా, నాకు ఒళ్ళు అమ్ముకోలేదు నేను డబ్బు కోసం, నేనేమి తాకాడు పెట్టలేదయ్యా, నా ఇది తాకాడు పెట్టాలి కూడా ఏమీ లేవు. ఆమేన్. నేను చచ్చిపోలేదు. ఈరోజు నిజంగా అప్పులు ఎక్కువైపోయి అందులో ఇందులో దూకేసి వాళ్ళు ఉన్నారు. 2 రోజుల క్రితమే కళ్ళారా చూస్తుండగా దూకేశారు చించినాడు బిజిమెంచి. 2 సంవత్సరాల పాప, ఇద్దరు భార్య భర్తలు. అప్పులు ఎక్కువైపోయాడు. అప్పులు ఎక్కువ. ఈ రోజు పేపర్లు వేశారు. నేను 2 రోజుల క్రితమే జరిగింది, కళ్ళారా బుధవారం జరిగింది.
ఇక సహోదరుడు కూడా చూశాడు వాళ్ళు. ఏదో మనకి ఎక్కువైపోయినందుకు మనం ఎక్కడెక్కడ పరిగెడతాం కాదు, దేవుని దగ్గర రావాలి. ఆమె అలా చేసింది. 2 బిడ్డలు పెట్టుకుని మోకాళ్ళు వేసి ప్రార్థించి, ప్రభువా ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆమేన్. హల్లెలూయా. అడ్డదారులు దొక్కలేదు. ఆ వ్యాపారం పెడతా మనకు వచ్చేది, ఈ వ్యాపారం పెడతా వచ్చేది, అడ్డదారులు ఏం దొక్కలేదు. మనం యథార్థమైన మార్గంలో పెడితే దేవుడు ఎలా పోషించాలో, ఎలా మన బాధలు కష్టాలు తీర్చాలో దేవుడికి తెలుసు. మన యథార్థమైన మార్గంలోకి వెళ్ళినప్పుడు మనం ఎలా రూపాంతరపరచాలో దేవుడు తెలుసు. దేవుడు మహిమ కలుగునుగా. శరీరం అమ్ముకోవలొద్దు, చచ్చిపోకర్లొద్దు, అక్కడెక్కడ పట్టుకోకర్లొద్దు. మనం ఏం చేయాలి? దేవుని వద్ద మోకాళ్ళు వేయాలి. దేవుడు అక్కడ సృష్టించాడు, ఆయన సృష్టించాడు, డబ్బు వచ్చింది, ఈమె అప్పు ఇచ్చే స్థితిలోకి వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులా? అందుకే అదుల్లాం గుహలు అక్కడికి వెళ్ళారండి. వాళ్ళ బ్రతుకులు రూపాంతరపరచడానికి. ఈ స్త్రీ ఒక గదిలోకి వెళ్ళింది రూపాంతరపరచడానికి. ఆమేన్. ఈ రోజు కూడా మనం ఒక గదిలోకి రావాలి, ఒక గుడారంలోకి రావాలి. మనకు ఒక ఆశ్రయపురం ఉంది. అందుకే అక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ ఇబ్బందులు తీర్చుకోండి నేనే, మిమ్మల్ని సమాధానపరచుకోండి నేనే, మీ అప్పులు తీర్చుకోండి నేనే, మీ బాధలు తీర్చుకోండి నేనే, మీ నా యొద్దకు రండి. చాలా మంది ఈ మాట చెప్పడానికి పాస్టర్ నట్టుకుంటారు. పాస్టర్ మీ అప్పులు తీర్చడం. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ మాట చెప్పారంటే ఏళ్ళ ప్రసంగంలో ఒక 5,000 కొట్టండి అంటే కొట్టడు. నువ్వు కొట్టాలి పాస్టర్కి 5,000. ఆమేన్. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది నాకు ఎదురైన పరిస్థితులు, మీకు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట చెప్పామంటే విశ్రాంతి స్థలం పాస్టర్ దగ్గర చూస్తారు వాళ్ళు. పాస్టర్ ఏం విశ్రాంతి అవ్వడం. గ్లోరీ టు గాడ్. దేవుడు విశ్రాంతి ఇస్తాడని చెప్తున్నాం. ఆమేన్. గ్లోరీ టు గాడ్. అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన కూడా అప్పులోళ్ళు, ఇబ్బంది కలిగిన వాళ్ళు, సమాధానం లేని వాళ్ళందరూ వెంబడించారు. వాళ్ళందరికీ అధిపతి అంట ఆయన. వాళ్ళందరికీ హెడ్ అంట. అరే ఎలాంటి వాళ్ళు చర్చికి వెళ్తున్నారంటే అలాంటి వాళ్ళు వెళ్తారు. వాళ్ళకే దేవుడు. ఎవరికి దేవుడు? ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి దేవుడు? ఆయనకే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నా ప్రియమైన సోదరుల జాగ్రత్తగా గమనించాడు. ఇప్పుడు ఆ గుహలోకి దావీదుని నమ్మి కొంతమంది ప్రజలు వెళ్తున్నారు. నేను ముగించేస్తాను. నిద్రపోతున్న పరిశుద్ధులు లేవండి. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో నిద్రపోతున్న వాళ్ళు బుద్ధులేని కనీకులు తెలుసా? నిజం, అవునా కాదా? నిద్రపోతున్నాడు నువ్వు బుద్ధి లేనిదానివే, బుద్ధి లేనివాడివే. నిజం. గ్లోరీ టు గాడ్. అందుకే కొంతమంది కన్నికలు ఏం చేయారంట? కునికి నిద్రించేది. అది కొంతమంది సంఘంలో అంటుంటారు. వాళ్ళకి గమ్యం అర్థమైపోద్ది ఏంటి? తర్వాత ఏడుపులు పళ్ళు కొరుక్కోవడం. ఎవరి మీద కొరుకుతారు? పాస్టర్ ఒకళ్ళు లోకుంటాడు. పరా 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 కొరికేస్తారు. ఏం పని అవుతుంది. ఆల్రెడీ పాస్టర్ కూడా వెళ్ళిపోతారు పైకి, ఆ సింహాసనం మీదకి వెళ్ళిపోతాడు. ఈ లోపల నువ్వు పళ్ళు కొరుక్కుంటూ ఉండాలి. ఆ పళ్ళు మొక్కజొన్న పొత్తులు పెట్టుకుని నవ్వుతుండాలి. లేకపోతే కంకరాలు పెట్టుకుంటే గొడవ ఉండదు. అందుకే కుడుకు నిద్రించకండి. దేవుడి స్తోత్రం కలుగునుగా. సంఘంలో కుడుకు నిద్రించేవాడి నువ్వెవరు? బుద్ధి లేని కన్యకనమాట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్రాము పొద్దున్న సాయంకాలం వరకు పనిచేసి వచ్చి తెల్లవారు 3 గంటల వరకు ప్రార్థించేవాడు. పనిచేసి మళ్ళీ 12 ఎలాగా ఈ మీద మళ్ళీ వాయించేసేవారండి ఐగుప్తులు. అయినా కానీ విడుదల కోసం మేడ మీదకి వెళ్ళిపోయి నన్ను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తానని చెప్పి రాత్రంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారు. వాళ్ళ భార్య అడిగేదంట, బతిమలేదంట, దిగవయ్యా అనేసి. ఉండి 1 గంట ప్రార్థించి వచ్చేస్తాను, ఇంకొక అరగంట చేసి వచ్చేస్తాను. ఆమేన్. ఈరోజు మనం బాగా అలిసిపోతే కనీసం కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని అలా పడిపోతాం. కానీ దైవభక్తి కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? అలా మోకాళ్ళ మీద పడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ఈ యొక్క దావీదుని కలిగి ఉన్న ప్రజలు దావీదు దగ్గరికి వెళ్ళి నమ్మకం ఉంచారు, వాక్యం దగ్గరికి వెళ్ళి నమ్మకం ఉంచారు. అక్కడ గుడారంలో ఏదో జరుగుతూ ఉంది, ఆ గుహలో ఏదో జరుగుతుంది. ఆ గుహలో ఏముందంటే వాడు రూపాంతరపరిచే శక్తి ఉంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఈ దావీదు తరవబడ్డాడు. ఒక రోజు వచ్చేటప్పటికి హెబ్రోన్లో పట్టాభిషేకం అయిపోయింది. ఒక రోజు ఏమైంది? సౌలు చచ్చాడు. ఈ నామినేట్ క్రిస్టియన్స్ అందరూ చచ్చారు. ఈ రోమ్ చచ్చింది, అమెరికా చచ్చింది, ఈ యొక్క కమ్యూనిస్ట్ దేశాలన్నీ చచ్చిపోయాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో అందరూ చచ్చారు. అయితే దావీదు ఏమయ్యాడు తెలుసా? సింహాసనం ఎక్కేశాడు. దావీదుకి అభిషేకం వచ్చేసింది. అదే 1000 ఏళ్ల పాలన అయి ఉన్నది. నిశ్చయంగా 1000 సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే సింహాసనం మీదకి వెళ్తున్నాడో అప్పుడు అంటున్నారంట ప్రజలు, అయ్యా
మేము నీ రక్త సంబంధులము, నీ ఎముక వంటి వారము. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11:5 మనకు కనపడతాయి. అయ్యా మేము ఎముక వంటి వారము, నీ రక్త సంబంధులు అయి ఉన్నాము అని చెప్పేసి దావీదు దగ్గరికి వస్తున్నారంట. దావీదు చూస్తున్నారంట, నా కష్టకాలంలో ఎవరైతే నిలబడ్డారు, నా కష్టకాలంలో ఎవరెవరు నిలబడ్డారు, నా వాక్యాన్ని ఎవరు ప్రేమించారు, ఈ ప్రపంచమంతా నన్ను త్రోసేయగా, ఈ రాజ్యం అంతా నన్ను త్రోసేయగా, ఈ క్రైస్తవులంతా నన్ను త్రోసేయగా, ఎవరెవరు నన్ను అంగీకరించారు, ఎవరెవరు నన్ను పోషించారు అని అందరిని చూసుకున్నాడంట. నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే దావీదు రాజ్యంలో ఏం చేశాడు? అందరికి ఉన్నతమైన పదవులు ఇచ్చేసాడు, సింహాసనాలు ఇచ్చాడట. ఆమేన్. సింహాసనం మీద కూర్చోబెట్టాడట. ఈ రోజు కూడా దేవుడు, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం కొరకు నిలబడుతున్నావు, దేవుని సంఘము కొరకు నిలబడుతున్నావు, దేవుని సేవకుని కొరకు నువ్వు నిలబడుతున్నావు, దేవుడు నిన్ను ఒక రోజు ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ఏమన్నాడు? జయించిన వాడు నాతో పాటు నా సింహాసనం కూర్చొని పెడతానన్నాడు. నువ్వేం చేయించాలి? నువ్వు ఈగో ఫీలింగ్ చేయించాలి ముందు. ఆమేన్. నువ్వు ఈగో ఫీలింగ్ చేయించాలి. మనకుంటే కొన్ని అసూయలు ఉంటాయి, జయించాలి. ఎప్పుడైతే జయిస్తామో ఆయనతో పాటు సింహాసనం మీదకి వెళ్తాం. వీళ్ళు ఎవరైతే దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు దావీదుని వెంబడించారో వాళ్ళందరూ కూడా దావీదు సింహాసనం మీదకి ఎక్కినప్పుడు వీళ్ళందరూ కూడా సింహాసనం మీదకి వచ్చేసారట. దేవుళ్ళందరూ కూడా చక్కని ఏం చేశారు? ఒక సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఈ వర్తమానాన్ని కలిగి ఉన్న మనము, ఒకప్పుడు మనం అప్పుల వారుగా ఉన్నాం, సమాధానం లేని వారుగా ఉన్నాం, ఆ పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడున్న స్థితిలో ఒక రోజు మనం ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఎమ్మెల్యే కంటే గొప్ప పరిపాలన చేస్తాం మనం. అదేమన్నాడు? 1000 ఏళ్ల పాలనలో రాజ్యాన్ని లేదు ఎవరో మనమేం చెప్పాడు? అది నీతి పాలన చెప్పాడు. అందులో లంచాలు ఉండవు, అందులో నీతి పరిపాలన చేస్తామని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఆమేన్. అందుకే ఈ ప్లాంట్కే మేయర్గా ఉంటామని చెప్పాడు. ఈ ప్రాంతానికి నువ్వు ఎమ్మెల్యే చుట్టూ నువ్వు తిరుగుతున్నావు ఇప్పుడు, కానీ ఎమ్మెల్యేలే నీ చుట్టూ తిరిగినా దేవుడు చేస్తాడు. దేవుడు అంత గొప్ప దేవుడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు కింగ్డమ్ లో వీళ్ళందరికీ చక్కని పోస్టులు ఇచ్చేసి అందరు ఏళ్ళ కాళ్ళు పట్టుకునే దేవుడు చేశాడు. ఆమేన్. ఒకప్పుడు వీళ్ళు ఎవరు అప్పులోళ్ళు, ఒకప్పుడు సమాధానం లేనివారు, ఒకప్పుడు ఇబ్బంది కలిగిన వారు, కానీ వీళ్ళ దేవుడు ఇచ్చించాడు. నేను చెప్పేది ఇదే. ఈ రాత్రి దావీదు ఉన్న గుహలోకి వస్తే, దావీదు ఉన్నటువంటి గుహలోకి వస్తే, దావీదు ఒక అభిషేకం ఎందుకు వస్తే, ఈ గడియ వర్తమానం కొరకు నువ్వు నిలబడితే, ఈ కాలపు ప్రత్యక్షతో నువ్వు ఉంటే దేవుడు ఒక రోజు నేను పైకి హెచ్చించబోతున్నావు. నువ్వు ఎల్లప్పుడు ఏం చేయాలి? బలిష్టమైన రెక్కల కింద దీన మనసులో ఉండాలన్నాడు. దేవుడు హెచ్చించేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు. మనం తొందరపడి హెచ్చించామంటే అయిపోయినట్టే. అందుకే ఒక గుడ్డులో నుంచి కోడి పిల్ల దాని టైంలో రావాలి. గుడ్డు బయట పగల కొట్టకూడదు, ఆ లోపల ఉన్నటువంటి ఆ కోడే లోపల నుంచి కొడాలి, అప్పుడు బయటకు వస్తాడు. అలాగే దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు. నీకు నువ్వుగా కనపరుచుకుందామని చూస్తే దేవుడు ఎక్కడ తొక్కేస్తాడు. అందుకోసమే ఈ రోజు నిశ్చయంగా ఆయన రెక్కల కింద మన నమ్మకం ఉండాలి. ఆయన వాక్యంతో మనం ఉండాలి. ప్రపంచం అంతా త్రోసేసిన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ వాక్యానికి నమ్మకంగా ఉండాలి. ఆమేన్. ఈ వాక్యానికి మనం పరిచయం చేయాలి. ఈ వాక్యం కొరకు మనం నిలబడాలి. ఎప్పుడైతే నిలబడుతున్నామో దేవుడి స్థితిలో మనం ఉంచాడు. ఇప్పుడు అప్పులతో ఉన్నామేమో, ఒకప్పుడు అప్పు ఇచ్చే స్థితిలోకి వెళ్ళిపోతాం, ఇతరులకు సహాయం చేసే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండొచ్చు. ఆమేన్. అసలు నీకు డబ్బుతో పనిలేని దినాలు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు సరైన 3 పూటలు సరిగ్గా తినకపోవచ్చు, కానీ దేవుడిని హెచ్చించబోతున్నాడు. అయితే నమ్మకంగా చివరి వరకు అడ్డదారులు తొక్కకుండా, ఆమేన్, నువ్వు వాక్యముతో నిలబడితే ఆ స్త్రీని దేవుడు ఎలాగైతే హెచ్చించాడో నిన్ను కూడా అలాగే హెచ్చిస్తాడు. నిన్ను ఎలా పైకి లేపాలో దేవుడికి తెలుసు. అయితే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? ఆయనకు నమ్మకంగానూ ఉండాలి, ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండాలి, ఆయన సేవకుడికి నమ్మకంగా ఉండాలి, ఆ పరిచయకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో దేవుడిని అలా పైకి లేపేస్తాడు. దాన్ని ఎవడో ఆపలేడు. నేను అర్థం చెప్పుకున్నాం. యోసేపు నెంబర్ 11 అంట. యోసేపు నెంబర్ 11 ఎందుకు వచ్చింది తెలుసా? అక్కడ లేయా లాబాను మోసాన్ని బట్టి యోసేపు నెంబర్ 1 ఉండవలసింది 11లో పడ్డదట. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ముందు ఎవరిని ప్రేమించాడు? యాకోబు. రాహేలు ప్రేమించాడు. రాహేల్ ద్వారా మొదట పుట్టినవాడు ఎవరు? యోసేపు. యోసేపు ఫస్ట్ ప్లేస్ ఉండాలి, యోసేపుకి జన్మ హక్కు ఉండాలి. కానీ లేయా మోసానికి, లాబాను మోసానికి యోసేపు యొక్క స్థానం 11కు పడింది. కానీ దేవుడికి తెలుసు ఈ 11వ నెంబర్లో నుంచి 1వ నెంబర్కి ఎలా మార్చాలి. ఆమేన్. ఈ 11 నుంచి 1వ నెంబర్కి ఎలా మార్చాలో దేవుడికి తెలుసు. అందుకే ఏం చేశాడు? లాబాన్ని పడగొట్టి
11వ నెంబర్లో ఉన్నటువంటి యోసేపుని నెంబర్ 1 ప్లేస్ లో తీసుకొచ్చాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు వరకు ఏం చేశాడు యోసేపు? చాలా నమ్మకంగా ఉన్నాడు తండ్రికి, చాలా నమ్మకంగా ఉన్నాడు. నేను నెంబర్ 1 ప్లేస్ లో పెట్టబోతున్నాడు ఆయన. ఆమేన్. నెంబర్ 1 ప్లేస్ లో నిన్ను దేవుడు పెట్టబోతున్నాడు. అప్పుడు వరకు నమ్మకముగా, యథార్థముగా, తండ్రికి నమ్మకంగా ఉండాలి. ఆమేన్. ప్రవక్త అన్నాడు, నువ్వు దూతను ఎప్పుడన్నా చూసావు అన్నాడు. ఎవరన్నా దూతను చూసారా? ఆమేన్. ప్రవక్త అంటాడు, నీ దూత ఎవరు కాదు, నీకు ఆదివారం బోధించే పాస్టర్ నీకు దూత అన్నాడు. ఆమేన్. ఈరోజు పరలోకపు దూత కోసం చూస్తాం, కానీ ప్రతి ఆదివారం ప్రతి కోడికలో నీకు బోధించేవాళ్ళు ఎవరు? ఆ దూత అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ దూతకు నువ్వు నమ్మకంగా ఉండాలి అన్నాడా లేదా? నువ్వు నమ్మకస్తుడిగా ఉండు, నీకు ముందుగా దూతను పంపిస్తున్నా అన్నాడు. ఆయన కోపం రేపద్దు అన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. అందుకే నువ్వు సేవకుడికి నమ్మకం ఉన్నప్పుడు నీ మార్గాన్ని నడిపించి కూడా దూత అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ ప్రోత్సాహంతో మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్తున్నామో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన పైకి లేస్తాడు. నీ యొక్క ఎదుగుదల ఎవడు ఆపలేడు. ఇప్పుడు నీ ఉన్న స్థితిని బట్టి దుఃఖపడుతున్నావేమో, కానీ దేవుడు పైకి లేపేస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను పైకి లేపేస్తాడు. ఇప్పుడు దావీదుకు అప్పులు తెలియనోడు బయటకు వచ్చేవాడికి అప్పులు లేవేక, ఇబ్బందులు తెలియనోడికి ఇంక ఇబ్బందులు లేవు. ఓ కుటుంబంలో సమస్యలు ఉన్న వాళ్ళకి కుటుంబంలో సమస్యలు లేవేక. ఆమేన్. ఓ నిజంగా ఆ స్త్రీ ఎప్పుడైతే రహస్య గదిలోకి వెళ్ళిందో ఇంకా సమస్యలు లేవు, ఆమె రూపాంతరపరచబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ గదిలోకి మనం వచ్చినప్పుడు మన బ్రతుకులు మెరుగుదిద్దబడాలి. అందుకే దావీదుతో మనం సహవాసం చేయాలి. ఎవరైతే తృణీకరించబడ్డారు, ఈ కాలపు వాక్యం తృణీకరించబడిన వాక్యముతో మనం అనుసంధానం అయినప్పుడు దేవుడు మనల్ని ఎంత చర్చించాలో అంత ఇచ్చిస్తాడు. అందుకే ఈ గడి వర్తమానానికి నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు మనం? ఈ గడి వర్తమానానికి మనం రక్త సంబంధులు భయం. ఆమేన్. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ రక్త సంబంధులు ఎముక వంటి వారు అన్నారు. ఇంకో భాష చెప్పనా? ఆది కాండంలో చెప్పాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసము, నా ఆత్మలో ఆత్మ అన్నాడు. వీళ్ళు వచ్చి ప్రజలు ఏమన్నారు తెలుసా? మేము నీ వధువై ఉన్నాం. దినవృత్తాంతాలు ఏమన్నారు తెలుసా? దావీదు రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు మేము నీ వధువై ఉన్నాం. దాని అర్థం ఏంటి? వధువుకి ఏం చేయాలి? రాజు సింహాసనంలో సగ భాగం ఇవ్వాలి. వధువుకి ఏమివ్వాలి? రాజు సింహాసనంలో సగ భాగం ఇవ్వాలి. ఈ రోజు రాజుతో పాటు మనకు కూర్చోబెట్టుకుని ఇస్తున్నాడంటే, ఆయన సింహాసనంలో మనకు సగ భాగం ఇస్తున్నాడంటే, ఇప్పుడు ఆయనలో మనం రక్త సంబంధులమై ఉన్నాము, ఆయన బంధువులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇప్పుడు అదుల్లాము గుహలో దావీదుని కలుసుకున్న ప్రజలు వాళ్ళు రూపాంతరపరచబడ్డారు. దావీదుని కలుగున్న ప్రజలు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఈ రోజు వాక్యాన్ని కలుగున్న నీవు నీ బ్రతుకులు, నీ జీవితాన్ని మార్చుకోబోతున్నావు. దావీదు ఏ గుహలో ఉన్నాడో ఆ గుహలో ఉండే ఎప్పుడు కూడా దావీదు లేని గుహలు తిరగొద్దు. ఈ రోజు దావీదు లేని గుహలు అనేక ఉన్నాయి. పెంతుకోస్తు, జీడియము, అది ఇది లోదరణం, అనేక గుహలో దావీదు లేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒక అదుల్లాము గుహలో దావీదు ఉన్నాడు. అక్కడికి నువ్వు వచ్చినప్పుడు నీ రూపాంతరపరచబడతావు, నీ స్థితి మారిపోతుంది. ప్రభు ఈ మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. సమయం దైవజనులకు అప్పగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో మరి నిశ్చయంత వరకు బోధించినటువంటి మరి సేవకులకి నా ప్రత్యేకంగా తెలుస్తున్నాం. మరి నేనేమి చెప్పను, ఎందుకంటే మరి వారికి ఇప్పుడు వరకే చెప్పబడింది కనుక మళ్ళీ చెప్తే జాయిగా ఖాళీ అవుతారు. కానీ నేను చెప్పేది ఏమి లేదు. చక్కగా మరి వాక్యం బోధించబడింది. బోధించబడిన